ఓకే వీడియో సార్. కూడా ఆన్ చేసుకోండి సార్. సార్ నా వాయిస్ క్లియర్గా ఉంది సార్? ఎస్, వాయిస్ క్లియర్ సార్, వీడియో ఆన్ అవ్వలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బయోటోరియం మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడాను ఆ, శుభ సాయంకాలం అండి. ఆ, అలాగే నేను ఈ నాకు యాక్చువల్గా మేడం గారు నన్ను ఒక 5-6 months నుంచి నాకు ఈ ప్రోడక్ట్ తీసుకోమని చెప్తున్నారు. ఆ, కానీ నేనే తీసుకుందాం, చూద్దాం, చేద్దాం అని చెప్పేసి కొద్దిగా అలాగా నేను లేట్ చేశాను. కానీ నాకు తర్వాత వచ్చేసి మా మిస్సెస్ కూడాను ఆ, కీళ్ళవాతం ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్ గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళాము. తీసుకెళ్తే ఇంచుమించు ఒక 60-70 థౌజండ్స్ వరకు ఖర్చు అయింది. కానీ రిజల్ట్ 100% రాలేదు మనకి. దాని తర్వాత ఏజెన్స్ ఎక్కువ యూస్ చేస్తున్నారు. దాని తర్వాత వచ్చేసి ఆ, ఎక్కువగా తను ఇంకా బాగా స్ట్రైన్ అయిపోతుంది. సరిగ్గా తను కూర్చోలేకపోతున్నారు, నుంచోలేకపోతున్నారు. ఇలా చూద్దాం మేడం గారు ఎప్పటి నుంచో మనకి ఇన్వైట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి అని ఆ, మేడం గారిని కలవడం జరిగింది. వినోదిని మేడం గారిని. తర్వాత వచ్చేసి మేడం గారు కిట్ పంపించారు. ఆ కిట్ వచ్చేసి వాడాం. ఫస్ట్ ఆఫ్ నేనే చూద్దాం అని చెప్పేసి అని మళ్ళీ నేను ఒక 1500 పెట్టి రిజల్ట్ బయట టెస్ట్ రిజల్ట్స్ చేయించుకున్నాను. షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్, తర్వాత కొలెస్ట్రాల్, ఇవన్నీ కూడా నేను 1500 పెట్టి చేయించుకున్నానండి. చేయించుకున్న తర్వాత నాకు కూడా బ్యాక్ పెయిన్, తర్వాత నీ పెయిన్స్ ఉండేది నాకు. షుగర్, బీపీ కూడా ఉన్నాయి, గ్యాస్ట్రిక్ ఉంది. సరే అని చెప్పేసి నేను వాడడం మొదలెట్టాను. జస్ట్ ఓన్లీ 3 daysలో నాకు బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్ అన్నది తగ్గిపోయింది. ఆ, దాని తర్వాత సరే చూద్దాం, ఇంకా 15 రోజుల దాకా చూద్దాం ఆ షుగర్ అది ఎలా ఉంది, తగ్గుద్దో లేదో అని చెప్పేసి అని ఒక నెల రోజులు కూడా ఆగకుండా 15 రోజుల్లో మళ్ళీ నేను వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను బయట. టెస్ట్ చేయించుకుంటే మొత్తం షుగర్, బీపీ అన్ని నార్మల్ అయిపోయింది. 160 ఉండే కొలెస్ట్రాల్ 80కి వచ్చేసింది. అసలు కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ కూడా నేను ఏం వాడలేదండి. ఈ నాకు ఇంకా రిజల్ట్ చూసిన తర్వాత చాలా బాగుందని చెప్పేసి అని నేను మా మిస్సెస్ కూడా అప్లై చేశాను. అమ్మ చూడు ఒకసారి చేద్దాం అని చెప్పేసి అని. తాను కూడాను సేమ్ ఇదే ఇంకో కిట్ తీసుకున్న తర్వాత మా మేడం గారు కూడాను నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత తాను కూడా వాడింది. నిజంగా మిరాకిల్ అన్నమాట. తను ప్రెసెంట్ ఇప్పుడు ఇంతకుముందు మామూలుగా చిన్న 1 feet స్టూల్లో కింద కూర్చోవడం అనేది జరిగితే మళ్ళీ ఒకరు పట్టుకుని లేపాల్సి వచ్చేదన్నమాట. అటువంటిది ఇప్పుడు తనంతట తానే లేచిపోతుంది. స్టూల్ లేకుండా డైరెక్ట్ గా ఫ్లోర్ మీద కూర్చుంటున్నారు. అదే విధంగా ఆ, ఇప్పుడు పెయిన్స్ అన్నది కూడా అసలు లేదు, బాగా తగ్గింది. తను చాలా హ్యాపీగా ఉందన్నమాట అండి. ఇది వచ్చేసి నాకు నిజంగా మిరాకిల్ అనిపించింది. ఎన్ని మందులు వాడాము, తర్వాత మనకి అంత కిడ్నీ మందులు వాడడం వల్ల కూడా కిడ్నీలో పెయిన్ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పేసి విన్నా కూడాను మాకు రిజల్ట్ రాకపోయేసరికి దీన్ని నమ్మిన తర్వాత, దీన్ని నమ్మించిన తర్వాత నేను ఆల్రెడీ నేను ఒక ప్లాంట్ లో పనిచేస్తాను. మా కొలీగ్స్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా తీసుకున్నారు, వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు. ప్రజెంట్ వాళ్ళు కూడా ఈ మీటింగ్ లోకి వచ్చారు. వాళ్ళు కూడా టెస్ట్ మనీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సార్. తర్వాత ఇంకొక మా కొలీగ్, ఆయనకి వాళ్ళ మిస్సెస్ కూడాను బాగా బ్యాక్ పెయిన్ మాట, పక్కలో కూడా నొప్పి బాగాను. ఆవిడ కూడా ఇవ్వడం జరిగిందండి. ఒక కిట్ తీసుకొచ్చి నేను కూడా ఇప్పించాను. జస్ట్ ఆవిడకి ఏం చేసిందంటే చూద్దామని చెప్పేసి వాడు వాడే మందులే సడన్ గా మానేసేసి ఈ కిట్ వాడడం మొదలెట్టేసింది. అంటే ఈ దీన్ని అసలు పని చేస్తుందా లేదా అనేసి, పని చేయకపోతే ఇచ్చేద్దాం తిరిగి అని చెప్పేసి వాళ్ళు చేయడం జరిగింది. కానీ మిరాకిల్ ఏంటంటే నెక్స్ట్ 2 daysలోనే రిజల్ట్ కనబడింది అనమాట. ఆవిడకి బ్రహ్మాండంగా ఉందండి. అసలు మందులు వాడపోయినా కూడాను నాకు చాలా పెయిన్స్ అన్ని కూడా తగ్గిపోయినాయి. నాకు ఇప్పుడు ఫ్రీగా ఉంది, హెల్దీ కూడా ఉన్నాను నేను అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది అనమాట అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే వినోదిని మేడం గారికి, సంతోష్ గారికి, మీకు కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ముఖ్యంగా సాగర్ జోషి గారికి కూడాను నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, ఇది వండర్ఫుల్ రిజల్ట్ తీసుకున్నారు. సో చాలా మందికి హెల్ప్ చేయండి సార్. ఇలాగే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే అవకాశం కూడా మన దగ్గర ఉంది. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. అలాగే రాజిరెడ్డి సార్, వెల్కమ్. వీడియో కూడా ఆన్ చేసుకోండి సార్. మోస్ట్లీ అందరు కూడా వీడియో ఆన్ చేసుకోండి సార్, ఎవరైతే టెస్ట్ కొని ఇస్తున్నారో.
సార్ రాజిరెడ్డి సార్, మీ వాయిస్ వస్తలేదు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్. సార్ కొంచెం ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది సార్. ఇప్పుడు క్లియర్గా ఉంది సార్, పర్ఫెక్ట్. ఓకే సార్, బాగుంది సార్. గుడ్ ఈవినింగ్ సార్. నేను గత 1 year నుంచి నేను వాడుతున్నాను సార్ మన ఈ బయోటైన్ ప్రోడక్ట్. సార్ నాకు వచ్చేసి నేను షుగర్ పేషెంట్ని సార్ నేను. సో మొదట్లో నేను అనుకున్నాను రకరకాల జబ్బులకి ఇది పనిచేస్తుంది కదా, షుగర్కి ఏమన్నా పనిచేస్తుందేమో చూద్దామనే లెవెల్లో నేను స్టార్టింగ్లో తీసుకొని వాడడం జరిగింది సార్. కాకపోతే నాకంటే ముందు రిజల్ట్ వచ్చేసి మా నాన్నగారికి రిజల్ట్ వచ్చింది సార్. నేను ఏం చేశానంటే, నేను వాడుతున్నటువంటి బెడ్తో పాటుగా మా నాన్నగారికి మోకాలు నొప్పులు ఉండడంతో పాటుగా మనకు ఆస్తమా ఉండేది సార్. ఈ మోకాళ్ళ నొప్పికి ఒకసారి విపరీతమైన వాపుతోని మోకాళ్ళు వాపు వచ్చి ఎర్రబడి ఊరు నుంచి నా దగ్గర రావడం జరిగింది. బాగా నొప్పితో ఉండి హాస్పిటల్కి వెళ్ళాలనే ఉద్దేశంతో నా దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత నేను చూస్తే మోకాలు వాపు ఎక్కుంది. వెంటనే ఏం చేశానంటే, మన వాటర్ ప్యాడ్ తీసేసి మోకాలకు జుట్టేసి నేను నా బెడ్ మీద పడుకోమన్నాను సార్. మన మ్యాట్రెస్ మీద పడుకోబెట్టాను. సాయంత్రం కల్లా ఎంత మిరాకిల్ అంటే సార్, వాపు తగ్గింది, ఎరుపు తగ్గిపోయింది, నొప్పి కూడా తగ్గిపోయింది. నేను బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి మా నాన్న బయట తిరుగుతున్నాడు. మళ్ళీ ఏమైంది నాన్న అంటే, సాయంత్రం దాకా పడుకున్నారు, 4 గంటల వరకు లేచి చూస్తే నొప్పి పోయింది, వాపు పోయింది, నాకు రిలీఫ్ వచ్చింది రా అన్నాడు. మరి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దాం అంటే, ఇంకెందుకులే హాస్పిటల్కి ఎందుకు, 2 రోజులు దీని మీద పడుకుంటే అయిపోద్ది కదా, ఇంకో 4 రోజులు ఇక్కడే ఉంటాలే, ఉండేసి వరుసగా 4 రోజులు దాని మీద పడుకొని నేను ఆ ప్యాడ్ వాడుకుంటాను అన్నాడు. ఓకే అని చెప్పేసి పడుకోబెట్టాను. పర్ఫెక్ట్ అయిపోయారు. ఇక వెళ్తున్న టైంలో నేను మన కంపెనీకి సంబంధించిన స్టాక్ పాయింట్ కూడా తీసుకున్నాను కాబట్టి నా దగ్గర కిట్ ఉండే ఒకటి తీసిచ్చి పంపించేశాను. ఇంకా ఇది కూడా తీసుకెళ్ళి నాన్న ఊరికి వెళ్ళాలండి, ఇక ఊరికి పంపించేశాను. నేను పోయిన ఆగస్టులో అనుకుంటా సార్ ఇచ్చింది. ఆయనకు ప్రతి నవంబర్, డిసెంబర్, జనవరిలో ఆస్తమా విపరీతంగా వస్తుంటది. కోల్డ్ వెదర్లో ఆయన కంపల్సరీ టాబ్లెట్ వేసుకోవడం, తర్వాత ఇన్హేలర్ వాడడం చేస్తుండేవాడు. అట్లాంటిది నేను కిట్ ఇచ్చి పంపించిన తర్వాత ఊర్లో ఉన్నప్పుడు నవంబర్, డిసెంబర్, జనవరి కూడా ఎప్పుడు కూడా అసలు కింద కూడా ఆయాసం రాలేదు. ఆయన ఒక టాబ్లెట్ వాడలేదు, ఇన్హేలర్ కూడా తీసుకోలేదంట. వండర్ అంటే నాకు మళ్ళీ అనుకోకుండా నా దగ్గరకు వచ్చేసి చెప్తున్నా, నాన్న నీకు ఆస్తమా ఉండే కదా, ఎట్లా ఉంది నాన్న అంటే, ఎక్కడరా నేను అసలు టాబ్లెట్ లేదు, ఇన్హేలర్ లేదు, ఏది వాడట్లేదు, అసలు నాకు రాలేదు, ఇంకా దమ్మే రాలేదని చెప్తుండే. నేను అప్పుడు అనుకున్నా, అసలు నాకు రిజల్ట్ రావాల్సింది ఫస్ట్, నాకు 3 నెలలు పట్టింది సార్. మరి నాన్నకు తొందరగా వచ్చేసి నాకు షుగర్ లెవెల్స్ డౌన్ కావడానికి ఒక 90-100 days పట్టింది సార్ దాదాపు. నేను అప్పుడు మధ్యలో సెల్ఫ్ టెస్ట్ చేసుకుంటున్నా షుగర్ లెవెల్స్. సెల్ఫ్ టెస్ట్ చేసుకున్నప్పుడు నాకు 350, 380, 400 రికార్డ్ అవుతుండేది. సో దాంతో నాకు హై బ్లడ్ షుగర్ బాగుండిపోయింది. సో చూద్దాంలే మరి ఇది ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను నార్మల్ గానే ఇన్సులిన్ ఇంజెక్షన్ వాడుకుంటూ, టాబ్లెట్ వాడుకుంటూ ఇది నేను కంటిన్యూ చేశాను. చేసే క్రమంలో 3-4 సార్లు మధ్యలో టెస్ట్ చేసుకున్నా. నాకు ఎందుకో 3 నెలలు దాదాపు 90 days, 100 days దాకా కూడా నాకు పెద్దగా తగ్గినట్టు నాకు అనిపించలేదు. కానీ తర్వాత చేస్తున్న కొద్దీ మిరాకిల్ గా అది 200కు 180కి వచ్చేసింది. అట్లా కంటిన్యూ చేస్తున్న క్రమంలో ఇక నేనేమనుకున్నానంటే, సరే చూద్దాంలే, 180కి వచ్చింది కదా, పెద్దగా ఏం లేదు కదా అని చెప్పి నేను సెల్ఫ్ గా ఇన్సులిన్ ఆపేశాను. ఇన్సులిన్ ఆపేసి టాబ్లెట్ మీద మెయింటైన్ చేస్తూ వచ్చాను సార్. ఇప్పటికీ నేను గత 9 నెలల్లో ఇప్పటికీ నేను ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు సార్. నేను నా షుగర్ లెవెల్స్ నేనే టెస్ట్ చేసుకుంటున్నా. చేసుకునే క్రమంలో నాకు ఎప్పుడు 160, 180 దాటట్లేదు. అంటే నేనేం ఫీల్ అవుతున్నా అంటే నార్మల్గా ఉంది. నాకు నార్మల్గా ఎందుకు ఉంది అని అంటే, నేను ఇది వాడుతున్నా కాబట్టి. కంపల్సరీ నేను నేను HbA1c సార్, నాకు HbA1c 9 ఉండేది సార్. 9.5 వచ్చేది. ఇప్పుడు 7.5, 7కి వచ్చింది HbA1c. సో అదొకటి నాకు హ్యాపీగా ఉంది. దాంతో పాటు నాకు తెలుస్తా ఉంది సార్, నా ఎనర్జీ లెవెల్స్, నేను ఎంత కూడా బయట నేను మన ప్రొడక్ట్ మీద డెమోలు ఇస్తున్నా సార్. స్టార్టింగ్ లో 1-2 డెమోలకి నేను అలసిపోయేవాడిని, చేత కాకపోయేది.
అట్లాంటిది ఇప్పుడు నేను మార్నింగ్ టు ఈవినింగ్ ఎంత మందన్నా ఉండనివ్వండి, ఎన్ని టెస్టిమోనియల్స్ అన్న, ఎన్ని డెమోస్ అన్నా ఉండనివ్వండి, నేను కంటిన్యూగా చేసుకుంటూ వస్తూనే ఉన్నా ఇప్పుడు. అంటే నా యాక్టివ్నెస్ ఏందనేది నాకు తెలుస్తా ఉంది. సో నేను దీంట్లో యాక్టివ్ అయిపోయాను అన్నట్టు విషయం. ప్రతి రోజు మధ్యలో నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక 4-5 డేస్ హైదరాబాద్లో ఉండడం, తర్వాత మహబూబ్ నగర్కి వెళ్ళాను, అక్కడ ఒక 4-5 రోజులు ఉన్నాను. అట్లా ఒక 10-15 రోజులు నేను బయట ఉండేటప్పటికి నాకు అర్థమైపోతుంది నిద్ర పట్టట్లేదు. నేను మళ్ళీ వచ్చి నా మ్యాట్రెస్ మీద పడుకుంటే సింపుల్గా నిద్ర పడుతుంది. అంటే నాకు అర్థమైపోతుంది నేను మ్యాట్రెస్ మీద పడుకోకపోతే నిద్ర పట్టట్లేదు, మ్యాట్రెస్ మీద పడుకున్నప్పుడు హాయిగా నిద్ర పడుతుంది అన్న విషయం చాలా సింపుల్గా అర్థమైపోయింది. అంటే ఎటు పోయినా మళ్ళీ వచ్చి నేను నా మ్యాట్రెస్ మీద పడుకోవడమే నాకు పరిష్కారం సార్. చాలా బాగుంది. సో అట్లా నేను ఇచ్చిన వాళ్ళు కూడా నంబర్ ఆఫ్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి సార్, చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి. నాకు దగ్గరకు వచ్చి వాళ్ళు ఒక రకంగా ఎట్లా అంటే, సార్ ఇది మాకు దేవుడిచ్చిన వరం సార్, మీరు ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చారు సార్ మాకు, మేము మీకు కృతజ్ఞతగా ఉంటాం సార్ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు, ఫోన్లు చేసి చెప్తుంటారు. ఒక రైతు అయితే సార్ ఇచ్చినటువంటి 6 days లోనే నాకు ఫోన్ చేసి, సార్ నా నడుము నొప్పి తగ్గిపోయింది సార్, నేను ఇవాళ బావి దగ్గరికి వెళ్ళి వచ్చాను సార్, నేను మంచి పని చేశాను సార్, ఇవాళ గత 6 నెలల నుంచి ఎప్పుడు నేను బావి దగ్గరికి వెళ్ళలేదు నడుము నొప్పితోని, ఇంట్లోనే ఉన్నాను సార్, కానీ మీరు ఇచ్చిన నాకు 6 రోజుల్లోనే నాకు మిరాకిల్ గా తగ్గిపోయింది సార్ అని చెప్పి ఒక రైతు నాకు ఫోన్ చేయడం జరిగింది సార్. సో అట్లా చాలా వండర్ఫుల్ రిజల్ట్ చూస్తున్నాము. దీన్ని ఒక విధంగా చూస్తే నిజంగా సాగర్ జోషి సార్ మన భారతదేశానికి ప్రతి పేదవాడికి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా దీన్ని రూపొందించి పెట్టాడు. సాగర్ జోషి సార్ ఇవాళ ప్రతి పేదవాడికి ఒక దేవుడిలాగా కనిపిస్తాడు సార్, ఖచ్చితంగా ఆ విధంగా భావించుకోవచ్చు. దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన మీకు, తర్వాత నాకు ఇంట్రడ్యూస్ చేసిన మా రాజు హనుమకొండ రాజు రెడ్డికి నేను థ్యాంక్స్ చెప్తున్నా సార్. చాలా గుడ్ హెల్త్ తీసుకుంటున్నాము, చాలా హ్యాపీగా ఉన్నాం సార్ అందరం కూడా. మీ అందరికీ థ్యాంక్స్. అలాగే సాగర్ జోషి సార్ కూడా థ్యాంక్స్ చెప్తున్నా సార్. జై ఈ బయోటోరియం. థ్యాంక్ యూ. జై బయోటోరియం. సో ఇలాగే హెల్ప్ చేయండి సార్, చాలా మందికి హెల్ప్ చేయండి. చాలా అద్భుతం అన్నమాట ఇది. 100% బ్లెస్సింగ్స్ వస్తాయి మనకు. ఆల్ ది బెస్ట్ సార్. అలాగే డాట్ అని ఉంది సార్, మీ పేరు రాసుకోండి, రీనేమ్ చేసుకోండి సార్. తర్వాత మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను నేను. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక లిస్ట్ ఓపెన్ అవుతుంది, దాంట్లో రీనేమ్ అని ఉంటుంది చూడండి, అక్కడ మీ పేరు రాసుకోండి డాట్ తీసేసి. నెక్స్ట్ కిరణ్ సార్, వెల్కమ్. మైక్ ఆన్ చేసుకోండి, వీడియో కూడా ఆన్ చేసుకోండి. వెల్కమ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఆడియో వాయిస్ వినిపిస్తుంది సార్ నాది? క్లియర్. సార్ నేను రీసెంట్ గా జాయిన్ అయినా సార్ మన గ్రూప్ లో, మన ఈ బయోటోరియం లో. నాకు ఒక 40 days టైం పట్టింది సార్. ఇప్పుడు కంప్లీట్ గా నాకు బ్యాక్ పెయిన్ తగ్గింది సార్. నాకు ఈ ఒక బ్యాక్ పెయిన్ కోసం కదా సార్ నేను చాలా అవసరపడతాను. ఒక 10 years నుంచి సఫర్ అవుతున్నా బ్యాక్ పెయిన్ మీద. యోగా చేయడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ అన్నీ చేసిన సార్. డైట్ కూడా చేసిన. డైట్ తగ్గినాక పెయిన్ తగ్గింది. మళ్ళీ కొంచెం మిస్అండర్స్టాండింగ్ తినడం టైం డిస్టైమ్స్ గా మళ్ళీ కొంచెం వెయిట్ గెయిన్ అయినా మళ్ళీ పెయిన్ వచ్చింది. ఒకసారి దగ్గరలో ఒక ఆయుర్వేదిక్ అతని దగ్గరికి వెళ్ళిన సార్. నేను నడుము మీద ఒక పసరు మందు లాంటి లాస్తే వాతలు పడతాయి సార్. వాతలు మనకు కాలినప్పుడు ఇట్లా బుగ్గలు వచ్చి వాటర్ వస్తాయి సార్. అవి కూడా వచ్చినాయి. అది కూడా ట్రీట్మెంట్ తీసుకున్నా సార్. అది ఒక 10 days ఏమో తీసుకున్నా. ఆ 10 days రెస్ట్ ఉన్నంత వరకు ఏమో తగ్గింది సార్, మళ్ళీ తగ్గలేదు. మళ్ళీ పెయిన్ మళ్ళీ అటాక్ అయ్యాను, నాకు బ్యాక్ పెయిన్. తర్వాత డైట్ చేసినా తగ్గింది. మళ్ళా మెడిసిన్ వాడినా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక మనది ఈ బయోటోరియం తీసుకోక ముందు ఒక వేరే అతని దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా తన దగ్గర 1000 రూపీస్ వన్ టైం ఒకసారి వెళ్తే తన నుంచి దగ్గర 1000 రూపీస్ తీసుకుంటాడు. ఆయన కొంచెం స్పెషలిస్ట్ అన్నట్టు. ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ ఖాళీ ప్రెసెన్స్ చేసి కొంచెము మసాజ్ చేస్తారు సార్ మంచిగా. అక్కడ 2 times వెళ్ళినా నాకైనా తగ్గలేదు. మన ప్రోడక్ట్ వాడినా సార్, జస్ట్ 1 month లోనే మొత్తం కవర్ అయిపోయింది సార్ అన్ని. ఇప్పుడు నెక్స్ట్ వీక్ లో నేను ఒక 2 kits తీసుకుంటున్నా సార్. మా ఫాదర్ కోసము, మా బ్రదర్ కోసం 2 తీసుకుంటున్నా సార్. ఒక మా ఫ్యామిలీలో కూడా ఉండాలని చెప్పి తీసుకుంటున్నా. మా బ్రదర్ కూడా ఇస్తున్నా. తను కూడా కొంచెం సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతుండు. సో తన కోసం కూడా తీసుకుంటున్నా సార్. రియల్లీ అమేజింగ్ సార్. వినోదిని మేడం ని ఫస్ట్ జనవరిలో అప్రోచ్ అయినా సార్ నేను.
జనవరిలో అప్రోచ్ అయ్యి ఒక 4 months టైం తీసుకున్నా సార్ ఈ ప్రోడక్ట్ తీసుకోవడానికి. నేను 4 months టైం తీసుకొని ప్రోడక్ట్ తీసుకున్నాక మీరు వాడండి, నాకు ఏం చెప్పలేదు, సజెషన్ కూడా చెప్పలే, వాడమని చెప్పారు మేడము. ఏ విధంగా వాడాలో కూడా యూజింగ్ చెప్పిళ్ళు, ఏ విధంగా వాడాలో యూజింగ్ కూడా చెప్పారు సార్. నేను కొంచెము ప్రాపర్ గా వాడినా, ఇప్పుడు కొంచెం పెయిన్ మొత్తం రిలీఫ్ అయింది సార్ నాకు. సాగర్ జోషి సార్ గారికి, వినోది మేడం గారికి, సంతోష్ సార్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు సార్. ఎక్సలెంట్ సార్. Especially గా సాగర్ జోషి, ఎస్పెషల్లీ సాగర్ జోషి సార్కి అయితే కాలం మీద పడి దండం పెట్టినా తప్పలేదు సార్. నేను మస్తు ఇప్పుడు నా హ్యాండ్ కూడా పెట్టుకొని రెడీగా ఉన్నా సార్, నేను రెగ్యులర్ గా వాడుతున్నా దీన్ని. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్, నేను చెప్పాలనుకుంటున్నాను. గ్రేట్ టెస్టిమోనీ. సో ఇంట్లో కోసం కూడా మళ్ళీ 2 కొనుక్కోతున్నారు. తప్పకుండా ఇలా చేయాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా. మన ఇంట్లో మన ఫ్యామిలీ సేఫ్ ఉండాలి అంటే డెఫినెట్ గా మనం వాడాలి ఫస్ట్. ఇంట్లో అందరికీ వాడిపించాలి. ఈవెన్ ఆరోగ్యంగా ఉన్నా కూడా తప్పకుండా వాడాల్సిన ప్రొడక్ట్ అన్నమాట మనది. సో తప్పకుండా వాడండి. చాలా మందికి హెల్ప్ కూడా చేసే అవకాశం ఉంది. అందరికి హెల్ప్ కూడా చేయండి సార్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ సత్యనారాయణ సార్, వెల్కమ్. స్టార్ట్ వీడియో ఆన్ చేయండి సార్. స్టార్ట్ వీడియో ఆన్ చేశాను సార్. ఎస్ సార్, వెల్కమ్. సార్ గుడ్ ఈవినింగ్ ఆల్ లీడర్స్. కనిపిస్తున్నాను సార్. లేదు మరి కరెంట్ లేదా మీకు కనబడుతుంది? స్టార్ట్ వీడియో కొట్టాను. ఓకే, ఇప్పుడు కనబడుతుంది. గుడ్ ఈవినింగ్ ఆల్ లీడర్స్, గ్రేట్ లీడర్స్. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను సార్. అంటే ఫస్ట్ నేను మా మిస్సెస్కు వెరికోస్ ప్రాబ్లం ఉంది సార్. ఆ వెరికోస్ ప్రాబ్లం ఎన్ని మందులు వాడినా కానీ దానికి అసలు మందులే లేవు. ఇక తప్పనిసరిగా వాడాల్సి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత మందులు వాడినాక సాక్స్లు కొనమన్నారు. సాక్స్లు ఒక్కొక్క సాక్స్ 5,000 10,000. ఈ మధ్యలో ఇక సాక్స్లు కొనలేదు. ఈలోపు ఈ బయోడోరియం రాజరెడ్డి సార్ ఇట్లా బాగుంటుంది సార్ అని పరిచయం చేశారు. వెంటనే తీసుకున్నాను. ఫస్ట్ మా మిస్సెస్కు ప్రాబ్లం క్లియర్ కావాలి. అది తను ఫస్ట్ బెడ్ వేసిన తర్వాత ఫస్ట్ రోజు పడుకున్న తర్వాత మత్తుగా నిద్రపోయింది. ఏంది ఇందులో మత్తు ఉందా అని అడిగింది. మత్తు కాదు, మ్యాగ్నెట్స్ ఉంటాయి ఇలా అని చెప్పాను. అది చాలా హ్యాపీగా నిద్రపోయిన తర్వాత అట్లనే కంటిన్యూ ఒక 1 month తను వాడింది, వాటర్ తాగింది. తను ఇప్పుడు చాలా వెరికోస్ నుంచి రిలీఫ్ పొందింది, హ్యాపీగా పనిచేసుకుంటుంది. ఇంకా మందులు అనేవి వెరికోస్కు లేవు, ఇది తప్ప అనే కాన్సెప్ట్కి వచ్చింది. సో ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేకుండా మనం కూడా హ్యాపీగా ఉంటుంది సార్. సో వీఆర్ వెరీ హ్యాపీ. మెయిన్గా బిజినెస్ గురించి కాదు కానీ ఫస్ట్ మన హెల్త్, నెక్స్ట్ ఆటోమేటిక్గా బిజినెస్ అవుతుంది. అది ప్లస్ మా ఫ్రెండ్ ఒకతనికి ఇక్కడ పెరాల్సి వచ్చింది, ఆయన కూడా ఇచ్చాము. ఆయన స్లోగా రికవర్ అవుతుండే. ఇప్పుడు 1 week ఒకసారి ఫోన్ చేసి సార్ బాగుంది, హ్యాపీగా ఉంది, ఇంకా టైం పడుతుంది అని చెప్తున్నాం. ఆయన కొంచెం సీరియస్గా ఉండే కండిషన్, ఇప్పుడు పర్లేదు, ఈజ్ ఆల్సో హ్యాపీ. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సాగర్ జోషి సార్. ఈజ్ గ్రేట్ సైంటిస్ట్ అండ్ డెవలపర్. ఆయన ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపాడో మనకు తెలుసు, కానీ మనల్ని మాత్రం హాయిగా నిద్రపుస్తుంది. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వండర్ఫుల్ టెస్టిమోనీ సార్. సో తప్పకుండా అందరికి హెల్ప్ చేసే అవకాశం ఉంది, హెల్ప్ చేయండి. అవును సార్, 100% సార్. థ్యాంక్ యూ సార్. సో అలాగే లీడర్స్ ఇంకా హ్యాండ్ రైజ్ చేయండి. సో అందరు కూడా మీ రిజల్ట్ అంతా కూడా హ్యాపీగా షేర్ చేయడానికి అవకాశం దొరికింది. తప్పకుండా షేర్ చేయండి అందరు కూడా. సో హ్యాండ్ రైజ్ చేస్తే అందరికి 1 by 1 నేను అన్మ్యూట్ ఇస్తాను అందరికి. చాలా మంది ఉన్నారు, 200+ ఉన్నారు. ఇప్పటివరకు ఓన్లీ 5 members మాత్రమే మాట్లాడారు. అందరు కొత్త వాళ్ళు వచ్చారా ఇవాళ? శివాని మేడం, వెల్కమ్. మైక్ ఆన్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ వచ్చింది చూడండి, మీకు దాని మీద క్లిక్ చేయండి. ఎస్ మేడం, వీడియో కూడా ఆన్ చేసుకొని మాట్లాడండి మేడం.
ఇంకా రిజల్ట్ రాలేదు సార్. యా, మీ లైట్ బంద్ ఉన్నట్టుంది. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు? ఫస్ట్ ఎస్. నేను అనుకోలేను సార్ ఇందులో ఇంత స్పీడ్గా అవతలి వాళ్ళకు చెప్పి నేను ప్రోడక్ట్ ఇప్పిస్తాను అని అనుకోలేను. నేను 3 months నుంచి మా రిలేటివ్ కానీ మా ఫ్రెండ్స్ కానీ వీడియోలు పంపిస్తుండ్రి, వీడియోలు అబ్జర్వ్ చేసుకుంటా 3 months వెయిట్ చేసిన సార్ నేను. తర్వాత ప్రతి సండే ప్రెసిడెంట్ మా అప్లైన్ మోయిన్ భాయ్ అని సండే రాగానే ఖురాన్ భాయ్ కొద్దిగా అర్ధగంట వచ్చిపో మీటింగ్ ఉంది, అర్ధగంట వచ్చిపో అంటే నేను 3 months అట్లనే సరే వస్తున్నా అవద్దని 3 నెలలు అట్లనే అవద్దామండి సార్. నేను పోస్ట్ ఆఫీస్లో జాబ్ చేస్తాను. అక్కడ మాకు కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. అది ఏ పొద్దున నిద్ర నమాజ్కి వచ్చిన తర్వాత ఖాళీగా ఉంటుంటే సార్ ఏదో అడ్డమైన వీడియోలు చూస్తుంటే ఏం అర్థం కాక ఇప్పుడు ఎంత యాక్టివ్గా అయిపోయినా అంటే జూమ్ అంటే ఒక 1/2 hour ముందే అంత రెడీ అయిపోయి కూర్చుంటున్నా. కంటిన్యూగా 2 గంటలు ఉండని 3 గంటలు మంచిగా ఏకర తింటున్నా. తర్వాత ప్రోడక్ట్ తీసుకునే నేను మా ఇద్దరికి బెనిఫిట్ అయింది, మా మిస్సెస్కు నాకు. ఆమెకు హెవీ వెయిట్ వల్ల నడుములో నొప్పి, తర్వాత మోకాళ్ళ కింద నొప్పి వస్తుండే. చాలా ఇప్పుడు వెయిట్ పర్వాలేదు, వెయిట్ 1 year వరకు తగ్గని ఎంతైనా పర్వాలేదు కానీ యాక్టివ్గా అయిపోయింది సార్ ఆమె అయితే. నాకేమో నేను మామూలుగా రోజుకు 200 నుంచి 300 మందితోటి నేను ఫోన్లో మాట్లాడుతుంటా, తర్వాత పబ్లిక్ తోటి మాట్లాడుతుంటా సార్. దాంతో నేను కరెక్ట్ టైంకి ఫుడ్ చేసినా కూడా తలనొప్పి వస్తుండే సార్. రెగ్యులర్గా తలనొప్పి గోలేకైతే అతన్ని ఆశపడాలి మెడికల్ షాప్ ఆయన, నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని అంటుండే సార్. టాబ్లెట్లు వేసుకు ఈ ఏజ్లో రెస్ట్ ఏంది, నేను సర్వీస్ చేస్తుంటా పబ్లిక్ సర్వీస్ అని చెప్పేసి నేను రెస్ట్ బెల్ట్ వాడుతున్నా, తర్వాత వాటర్ తాగుతున్నా, యాక్టివ్ అయిపోయినా సార్. ఎటువంటి నొప్పులు లేవు ఆ రోజు నుంచి. నాకు అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. నేను షార్ట్ పీరియడ్లో ఒక 20 మంది పైనకే యూజర్లు చేసిన, కనీసం ఒక 6 మందిని లీడర్లు చేసిన సార్. అంటే అంతమందికి హెల్ప్ చేశారు? అవును సార్, 20 మందికి ప్రోడక్ట్ గురించి చెప్పిన, 6 మంది లీడర్లు చేసిన నా టీంలో. చాలా సంతోషంగా ఉన్నా సార్. ఎస్, వండర్ఫుల్ సార్, ఎక్సలెంట్. సో అలాగే చాలా మందికి హెల్ప్ చేయండి సార్. ఇంకా అందరికి కూడా హెల్ప్ చేసే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఎస్ లీడర్స్, ఇంకా హ్యాండ్ రైజ్ చేయండి. సో టైం ఉంది మనకు, దాదాపుగా 1 hour దాకా ఉంది. సో మరి అందరూ మాట్లాడాలి. సో దాదాపు 226 members ఉన్నారు. సో నాకు తెలిసి దాంట్లో సగం మంది కొత్త వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా రిజల్ట్ తీసుకున్న వాళ్ళు కూడా వచ్చారు. మరి హ్యాండ్ రైజ్ చేయండి, కంపల్సరీ మాట్లాడండి. అందరు హ్యాండ్ రైజ్ చేయండి లీడర్స్, అందరు కూడా మాట్లాడండి. జస్ట్ 1 minute. మీకు ఎప్పుడు తీసుకున్నారు, ఎన్ని రోజుల్లో రిజల్ట్ వచ్చింది చెప్పండి, ఏమి రిజల్ట్ వచ్చిందని చెప్పండి. ఎందుకు చెప్పడానికి కూడా ఇంకా మొహమాటం ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా. ఎస్ వెంకట్ సార్, ఆర్ఎస్టీ, వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్, గుడ్ మార్నింగ్ సార్. మేము కొద్దిగా బండి మీద ఒక డిస్టర్బెంట్ ఉండదు సార్, ఫీల్డ్ వరకు వెళ్ళాం సార్. చెప్పండి సార్, మీరు ఎప్పుడు వాడుతున్నారు, ఏం రిజల్ట్ వచ్చింది? ఓకే సార్, నేను 6 months అయింది సార్ ఇలా జాయిన్ అయ్యి సార్. యా, నాకు కృష్ణ సార్ అని మాకు అప్లైన్ సార్ కానీ వికారాబాద్ సార్. అది క్లియరా సార్? చెప్పండి సార్. నాకు షుగర్ ఉండే సార్, నాకు వేరే మందులు చాలా వాడినాను సార్, కానీ తగ్గలేదు సార్. నాకు ఈ బయట జస్ట్ బెల్ట్ వాడినా సార్, నేను బెడ్షీట్ కూడా వాడలేను సార్. వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఒకటి, బెల్ట్ ఒకటి వాడినా సార్. 100% రిజల్ట్ వచ్చింది సార్ నాకు. దాని తర్వాత నేను అందరు చెప్పాల్సి వచ్చింది సార్. తర్వాత మా అత్తమ్మకు ఆట ప్రాబ్లం ఉండే సార్, ఎందుకంటే మాకు దమ్ము ఉండే బాగా దగ్గి ఆట అనేది ఏమైందంటే స్లో అయిపోయింది సార్. దానివల్ల ఆమెకు ఏమైందంటే ఆమెను వెంటిలేటర్ పెట్టమని చెప్పారు సార్. కానీ ఏమైందంటే వాళ్ళ పరిస్థితి బాగాలేదు సార్, ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టలేని పరిస్థితి వాళ్ళు. ఇప్పియదని ఆలోచిస్తున్నా సార్, ఎందుకంటే నేను కొత్తలో జాయిన్ అయ్యాను సార్. ఇప్పిస్తే ఏమవుతుందని ఆలోచన చేసి సార్. అయినా సరే ఏమన్నా కానీ అని మా బొమ్మడికి చెప్పాను. చెప్తే కొద్దిగా డబ్బులు లేవు బావా, అది ఏం పని చేస్తుంది, అది బెడ్ అంటున్నావు,
వాటర్ రేంజ్ ప్యాడ్ అంటున్నావు, అది ఏమంటున్నావు, బెల్ట్ అంటున్నావు, అవన్నీ అంటే సార్ కొద్దిగా అంటే నేను కంపెనీలో ఆ విషయంలో కొద్దిగా నమ్మలేదు సార్ నువ్వు. అయినా సరే కానీ తీసుకో, డబ్బులు లేక నేను అడ్జస్ట్మెంట్ చేస్తా అని చెప్పేసి ఇప్పించాను సార్. ఓన్లీ ఓన్లీ 1 వీక్ వాయిస్ బ్రేక్ అయిపోయింది. ఓకే సార్, మీ వాయిస్ వెళ్ళిపోయింది, మీరు కూడా వెళ్ళిపోయినట్టున్నారు, సిగ్నల్ లేనట్టుంది. ఓకే సార్, నెక్స్ట్ టైం క్లియర్గా వాయిస్ వచ్చే దగ్గర ఉండి మాట్లాడండి. నెక్స్ట్ మల్లేష్ సార్, వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వీడియో కూడా ఆన్ చేసుకోండి. వీడియో ఆన్ చేయాలి, కొంచెం పైకి స్లాబ్ పైకి ఎక్కాను. సిగ్నల్ లేదా? ఓకే సార్ దీంట్లో మాత్రం మా ఈ బైటర్ మ్యాట్ వాడాను నేను. Yeah. మా మిస్సెస్ కు మా బాబు అయితే గురక బాగా పెట్టేది. నైట్ టైంలో మాకు అసలు నిద్ర పట్టపోయేది. మా పాప నేను పక్కపండి ఉండారు, వీళ్ళు నిద్ర ఇట్లా పండుకోగానే ఎమ్మటే నిద్ర వచ్చేది వాళ్ళకి, మాకే నిద్ర రాకపోయేది. వీళ్ళు గురక పెడితే మేము తట్టుకోలేకపోయేది. ఇక అట్లాంటిది దీంట్లో ఈ జస్ట్ ఒక నెల రోజుల లోపలనే కంప్లీట్ గా గురక బంద్ అయిపోయింది వాళ్ళకిద్దరికి. ఇప్పుడు మంచిగా హ్యాపీగా మాకు మంచిగా అనిపిస్తుంది. నాకు కొంచెం వెన్ను నొప్పి బాగుండేది, ఆ వెన్ను నొప్పి కూడా కొంచెం క్యూర్ అయిపోయింది. దీని వల్ల మాత్రం వండర్ఫుల్ గా ఉంది సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాడాల్సిందే. చాలా వరకు ఇది ఎంత వరకైనా పర్ఫెక్ట్ గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే క్యాప్సూల్ లేకుండా ఉన్నది కనుక దీని గురక తగ్గిందంటే నాకు చాలా వరకు వండర్ఫుల్ అనిపించింది సార్. ఇది గురక ఒకటి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకు థైరాయిడ్ కూడా తగ్గిపోయింది. కొంచెం మా మిస్సెస్ కూడా కొంచెం ఉండే, అది తగ్గిపోయింది మొత్తానికి. మంచి రిజల్ట్ అయితే వచ్చింది సార్ మాకైతే. ఇప్పుడు నెల మీద కరెక్ట్ 45 రోజులు అవుతుంది అనుకోరా నేను ఇలా ఈ కిట్ తీసుకొని. నాకైతే వండర్ఫుల్ గా రిజల్ట్ వచ్చింది సార్ నాకైతే. ఇంకా నా డౌన్ లో ఉన్న వాళ్ళకు కూడా, మా అక్కయ్యకు షుగర్ లో బీపీ ఉండేది, ఆ లో బీపీ అనేది వచ్చి చెమటలు బాగా గారిపోయేది అన్నట్టు ఆమెకి. ఆమెకు ఒక 10 days లో ఆ చెమటలు అనేది కారకుండా లో బీపీ అనేది తగ్గిపోయింది సార్ ఆమెకి. ఇది అయితే రిజల్ట్ నా కళ్ళ ముందు జరిగినాయి. ఇప్పుడు ఆమె అయితే ఎందుకు అంటే చాలా వరకు ఎక్కడెక్కడో క్యాప్సూల్ వాడింది కానీ దానివల్ల ఏం తగ్గలే వాళ్ళకు ఆమెకు. అట్లాంటిది దీంట్లో ఒక 10 days లో ఆమెకు తగ్గిపోయింది. మాకైతే ఒక 20-25 days లో మా మిస్సెస్ కు మా బాబుకు గురక తగ్గిపోయింది సార్. గ్రేట్ సార్, మంచి రిజల్ట్ తీసుకున్నారు. అవును సార్. ఆల్ ది బెస్ట్ సార్. సో చాలా మందికి హెల్ప్ చేయండి ఇలాగే. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే నెక్స్ట్ దిలీప్ సార్, వెల్కమ్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హాయ్ సార్, నైస్ టు మీట్ యూ సార్. అంటే కలుసుకోవడం చాలా అదృష్టం ఉంది, మీ పేరు పలకడం కూడా చాలా అదృష్టంగా భావిస్తాను నేను. సార్ ఆల్రెడీ మనం సార్ ముంబైలో కలుసుకున్నాం ఆల్రెడీ. మిమ్మల్ని కలవడం అనేది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సార్, మిమ్మల్ని కలవడం అనేది. ఎందుకంటే సార్ అంటే సార్ నా గురించి చెప్పాలంటే దిలీప్ నా పేరు. ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి నుండి సార్ మా ప్రాపర్. ఇప్పుడు లాస్ట్ గత ఒక 4 years నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ లోనే ఉన్నాము సార్. ఇది పాస్ట్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు అయితే ఉందో, ఇప్పుడు 4 years నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ చూజ్ చేసుకొని అంటే జాబ్స్ వెళ్ళొద్దని చెప్పేసి ఒక డెడికేషన్ తో చేస్తున్నాము నెట్వర్క్ మార్కెటింగ్ లో సార్. అంటే పాస్ట్ కంపెనీలలో అంటే ఒక అంటే వాల్యుబుల్ ఒక పర్సన్ ని, అంటే మంచి ఇన్కమ్ ఉన్న ఒక పర్సన్ ని కలవాలి, లేదా అంటే ఒక సేమ్ స్థానం కలవాలి అంటే మనం ఒక స్థాయికి వెళ్ళాలి, ఇన్కమ్ చేసుకోవాలి. కానీ అయితే ఉందో నాకు ఈ రెండు అనేటివి ఈ కంపెనీలో ఒకటి ఎక్కడి నుంచి టాప్ ఎర్నర్ ని మిమ్మల్ని కలవడం అయింది వచ్చిన కొత్తలోనే. అండ్ ఇంకా ది గ్రేట్ అవర్ మన ఈ దేవుడు అని చెప్పుకోవచ్చు, మా సార్ని కూడా కలవడం అనేది సార్ అదృష్టం సార్, ఈ కంపెనీ కలవడం అనేది సార్. నాకు ఇది పరిచయం చేసిన వ్యక్తి ఎవరు అంటే హనంకొండ వరంగల్ నుంచి వెళ్ళి సార్ మాధవి మేడం, కందగట్ల మాధవి మేడం అండ్ ఇంకా కందగట్ల రాగిణి మేడం, వీళ్ళిద్దరూ నాకు దీన్ని పరిచయం చేశారు సార్. నిజంగా చెప్పాలంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ లో మస్తు అంటే ఇక నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మళ్ళీ చేయాలి కానీ అసలు ఏం కంపెనీ చేయాలి అన్నట్టుగా కొంచెం నెగటివ్ అయిపోయి టీం అంతా ఒక మంచి ఒక 10-15 మంది యాక్టివ్ టీం అంతా
అంటే ఏం వర్క్ చేయలేక అందరూ సైలెంట్ గా ఉన్న టైంలో సార్, అంటే నేను అసలు టీం అంతా ఉంది, మళ్ళీ ఏం చేయాలి సార్. పాస్ట్ కంపెనీలో మంచి ఎక్స్పీరియన్స్ ఉండే సార్. అంటే 6 మెంబర్స్ ని నా టీం ని గోవా తీసుకెళ్ళిన, మళ్ళీ 8 మెంబర్స్ ని మళ్ళీ ఒకసారి గోవా తీసుకెళ్ళిన. నేను అండ్ నాతో పాటు ఒక పర్సన్ లేడీ మా అక్కయ్యని థాయిలాండ్ కూడా తీసుకెళ్ళినాం. వెళ్ళొచ్చినాం ఫ్రీ కంపెనీ ట్రిప్ లో. అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉండే సార్ పాస్ట్ లో. కానీ ఒక చిన్న నెగిటివ్ అయిపోవడం వల్ల మళ్ళీ ఏం చేయాలి అని ఆలోచిస్తూ మీటింగ్ వెళ్ళాలి మార్నింగ్ సార్. తిన్నా 11 కి నేను మీటింగ్ దగ్గర ఉండాలి. అట్లా నై షేర్ చేయండి సార్, మీకు వచ్చిన రిజల్ట్ షేర్ చేయండి. ఓన్లీ సార్ రిజల్ట్ టెస్టిమోనీ సెషన్ ఇది. దాన్ని పడుకోగానే అంటే దేనికోసం వాడాలి, ఎలా ఫీలింగ్ అనేది అర్థమైంది నాకు. వెరీ అంటే సార్, అంటే చెప్తున్నా ఒకటి సార్, అంటే రిజల్ట్ అంటే సార్ మల్టిపుల్ పర్పస్ లో ఉన్నాయి. ఒకటి అని నిజంగా చెప్తున్నా, నా పరంగా కావచ్చు, మా ఫ్యామిలీ పరంగా కావచ్చు, ప్రతి ఒక్క పరంగా మల్టిపుల్ పర్పస్ లో ఉన్నాయి సార్ రిజల్ట్స్ అనేది. ఎప్పుడైతే నా టీమ్ కి ఒక 10 మందికి ఇప్పించానో వాళ్ళకు కూడా మల్టిపుల్ పర్పస్ లో ఉన్నాయి. మళ్ళీ సార్ బిజినెస్ లో చేయడానికి రీజన్ మాత్రం సార్ రిజల్ట్ పక్క. అంటే ఒక్కటే అని చెప్పలేను నేను. అంటే ప్రతి ఒక్కటి నిద్ర పట్టకపోయేది మంచి నిద్ర పడుతుంది, అంటే యాక్టివ్ ఉండకపోయేది మంచి యాక్టివ్ గా ఉంటున్నాం. అండ్ ఇంకా అంటే సపరేట్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఏం లేవు, కానీ అంటే నార్మల్ గా ఇమ్యూనిటీ అయితే మస్తు మెయింటైన్ అవుతుంది సార్. మా అమ్మగారికి కూడా అంటే నార్మల్ గా మొన్న ఇట్లా కాలు నొప్పి వస్తే అది ఏం టాబ్లెట్ వేసుకోకుండా ఏం వేసుకోకుండా ఆ బెల్ట్ అని ఇట్లా ఇట్లా పెట్టుకోవడం వల్ల అసలు తెల్లారిసరికి అసలు నొప్పి లేదంటుంది. అండ్ ఇంకా ప్రశాంతంగా పడుకుంటుంది తను ఈ రోజు. అంటే ప్రతి ఒక్కరు సార్ చెప్తున్నగా మల్టిపుల్ పర్పస్ లో రిజల్ట్స్ అనేటివి. అండ్ ఇంకా ప్రతి ఒక్కరికి సార్ చెప్తున్నా కదా. అండ్ విత్ ఇన్ సార్ నాకు డ్రీమ్ ఏంటిదంటే, ఇది అందరి ముందు చెప్తున్నా సార్, ఈ రోజున జూమ్ లో ఇంతవరకు చెప్పలేదు సార్. ఏ రోజైతే నేను అంటే మిమ్మల్ని చూసినో విత్ ఇన్ షార్ట్ టైమ్ లో అంటే దీన్ని ఎంత వీలైతే అంత స్ప్రెడ్ చేసేసి ఒక ఒక మంచి మీటింగ్ హాల్లో ఒక మంచి అంటే నా టీం అందరిని కూర్చోబెట్టుకొని మిమ్మల్ని ఆ మీటింగ్ కి ఇన్వైట్ చేయాలన్నట్టుగా సార్ నేను కోరుకుంటున్నా. ఒక యాజ్ ఒక యంగ్స్టర్ గా, ఒక ఎంటర్ప్రీనర్ గా కంపల్సరీ మీ సపోర్ట్ మాకు కావాలి కావాలి. అంటే ఇంకా మీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే కంపల్సరీగా సార్ మీ సపోర్ట్ సార్. యా, ఓకే, గ్రేట్ సార్, వండర్ఫుల్, ఆల్ ది బెస్ట్. తప్పకుండా హెల్ప్ చేయండి, చాలా మందికి హెల్ప్ చేయండి సార్. ఇలాగే మంచి ప్రోడక్ట్ అందరికీ హెల్ప్ చేసే అవకాశం మనకు దొరికింది. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ధనుంజయ్ సార్, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. టెస్టిమోనీ షేర్ చేయండి సార్. మెయిన్ గా టెస్టిమోనీ సెషన్ కాబట్టి ఇది టెస్టిమోనీ షేర్ చేయండి. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. అందరికీ లీడర్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ కూడా. సో టెస్టిమోనీ అంటే లాస్ట్ టైం ఒకసారి చెప్పాను సార్ నేను. సేమ్ నాది శ్రీనాథ్ రెడ్డి సార్ టీము. ఇంతకుముందు కూడా గతంలో చెప్పాను, 1 కాదు 3 టెస్టిమోనీస్ ఉన్నాయి నా దగ్గర. లైవ్ గా మేమే ఇవ్వడం జరిగింది వాళ్ళకు. వన్ మంత్ లో ఒకరికి, 3 months లో ఒకరికి, 2 months లో కూడా ఒకరికి రావడం జరిగింది. సో నిద్ర సమస్య ఉన్న వారికి కూడా మనం ఈ యొక్క కిట్ ఇవ్వడం అద్భుతంగా పనిచేస్తుంది. ఈరోజు నిజంగా అసలు డాక్టర్ దగ్గరికి వెళ్తే నిద్రపోతాడో పోరో తెలియదు, కానీ ఈ బయట ప్రోడక్ట్ ఇచ్చి, బాబు ఇది నీకు నిద్ర వస్తుందంటే ఖచ్చితంగా మన యొక్క ప్రోడక్ట్ ఇన్ టైంలో ఏదైతే మీరు చెప్పారో, చేతికి బెల్ట్ పెట్టుకొని బెడ్ మీద పడుకొని మన యొక్క వాటర్ని మనం తాగడం వల్ల కంపల్సరీ నిద్ర సమస్య ఉన్న వారికి కూడా మేము ఇవ్వడం జరిగింది. ఈరోజు హ్యాపీగా నిద్రపోతున్నాడు. నిద్ర అనేది అతనికి రాదట. 24 గంటలు ఫోన్లు పట్టుకొని తిరిగి అది చేసిన అతనికి కూడా ఈరోజు మన ఈబైటరం ప్రోడక్ట్ ఇచ్చినాక జస్ట్ 1 month లో అతనే వచ్చి చెప్పాడు మాకు. ఏదైతే మేము మళ్ళీ డెమోకి వెళ్తుంటే ఎదురొచ్చి, సార్ మీరు ఇచ్చినటువంటి ప్రోడక్ట్ 100% రిజల్ట్ సార్. మీరు ఏదో 10,000 ఇచ్చినాం, తీసుకున్నాం, అయిపోయింది, మీరు మళ్ళీ మాకు కలుస్తారో లేదో అనుకున్నాం, కానీ ఈ రోజు మా కళ్ళ ముంగటనే మా ఇంటి చుట్టుపక్కల తిరుగుకుంటూ మీరు ఇస్తున్నటువంటి ప్రోడక్ట్ మేము హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చేది, కానీ మీరు మా ఇండ్ల చుట్టే తిరుగుతున్నారు అంటే ఇది నిజంగా ఒక దేవుడు పంపిన వరం లెక్క. ఏదైతే ఆ రోజు రావణుడు లక్ష్మణుడు మూర్చపోతే కనుక హనుమంతుడు ఏదైతే తీసుకొచ్చి ఆరవల్లి పర్వతాల మీదకి వెళ్ళి తీసుకొచ్చినటువంటి ప్రసాదం లాగా తీసుకొని ఈ యొక్క ఈబైటర్ అని ప్రతిరోజు మనం మార్కెట్లో తిరగడం వల్ల 100% బెస్ట్ రిజల్ట్ వస్తుంది. సో అలాగే ఇంకొక అతనికి వెన్నుముక్క బ్యాక్ బోన్ టీబీ అటాక్ అయింది. సో అతనికి కూడా మేము ఇవ్వడం జరిగింది. సో వెంకటరావు సార్ కూడా వీడియోలు పెట్టడం జరిగింది. లైవ్ గా మేము అతనికి ముందే చెప్పినప్పుడు, ఇటువంటి మస్తు చూసినామన్నా, ఈ మార్కెట్లో ప్రోడక్ట్లు వస్తుంటాయి పోతుంటాయి, జస్ట్ యూజ్ అండ్ త్రో అయితే నువ్వే మా కంపెనీలోకి రా, మన ఇద్దరం కలిసి రియల్ ఎస్టేట్ చేద్దాం, సో ఇంకా చాలా బాగుంటుంది, హ్యాపీ లైఫ్ స్ట్రీట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో అట్లాంటి వ్యక్తికి కూడా మేము స్టార్టింగ్ లో ఇబైటర్ అని చెప్పాము. సో ఆ తర్వాత ఏదైతే అతనికి బ్యాక్ బోన్ టీబీ అటాక్ అయిందో, హాస్పిటల్కి వెళ్తే డాక్టరే 1 year బెడ్ రెస్ట్ చెప్పాడు.
ఏం చేయకుండా పడుకోబెట్టాడు. సో ఆ రోజు మేము వెళ్ళి అతనికి పరామర్శకి వెళ్ళాము. తనకు చెప్పాను, నేను ఒకటే చెప్పా, అన్న మీకు గతంలో మనకు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కాదు, మన ఈ బయటలో కూడా చెప్తాం మనం, డబ్బు ఉన్నప్పుడే, అంటే ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, డబ్బు ఉన్నప్పుడే మనం ప్రొడక్ట్ తీసుకోవాలి. అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఈ బయటని కాదు తెచ్చుకునేది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ బయటని తెచ్చుకోవాలి. ఎందుకంటే రేపటి పరిస్థితి మనకి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మన ఈ బయట ముందే తీసుకోవాలని చెప్పడం జరిగింది. సో తనకి మేము లేచి నడిపేయడం జరిగింది. సరే డాక్టర్ ఏం చెప్పాడో, మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబీబీఎస్ డాక్టర్ అయితే కాదు, జస్ట్ అతన్ని చూద్దామని చెప్పేసి లేచి నిలబడ్డానికి కూడా వీలు కాలే అతనికి. సో తనని లైవ్ గా మేము ఇద్దరం పట్టుకొని డెమో కోసం, అంటే మన వీడియో కోసం తీయడం జరిగింది. ఎందుకంటే సార్ ఏది జరిగినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి జరుగుతుందని మనం ఇస్తున్నాం కాబట్టి మేము లైవ్ గా అతనికి వెళ్ళి ఆ యొక్క ప్రొడక్ట్ ని చూపించి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ అది ఇవ్వడం జరిగింది సార్. జస్ట్ 3 months తర్వాత డాక్టర్ ఎవ్రీ మంత్ చెకప్కి వెళ్ళినప్పుడు కూడా డాక్టర్ అంటున్నాడట, బాబు ఇతనికి ఏం చేస్తున్నారు, మీరు ఏం చేపిస్తున్నారు, ఏదైనా ట్రీట్మెంట్ చేపిస్తున్నారా, ఓన్లీ ఇచ్చిన మెడిసిన్ వాడుతున్నారా అంటే చేతికి రిస్ట్ బెల్ట్ పెట్టుకొని వెళ్ళింది సార్. సో ఈ యొక్క రిస్ట్ బెల్ట్ పెట్టుకొని బెడ్ మీద పడుకోవడం, ఈ బెడ్ బెడ్ మీద పడుకుంటున్నాం సార్. దీనివల్ల అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఎట్లా పాసిబుల్ అవుతుంది? మేము ఇంత ట్రీట్మెంట్ ఇచ్చి ఎవ్రీ మంత్ ఎవ్రీ డే అతనికి ఏమంటారు మన ఇది చేస్తుంటే కూడా అతను ఇంత తొందరగా లేదు సార్, మేము ఎట్లా చెప్పండి, మీరు ఎట్లా చేస్తున్నారు? అట్లా లేదు సార్, మేము ఇదే చేస్తున్నాం. నిద్రపోతున్నాడు, నీళ్లు తాగుతున్నాడు, చేతికి బెల్ట్ పెట్టుకుంటున్నాడు. అరే ఇదేంద్రా బాబు, నిద్రపోయి నీళ్ళు తాగడం వల్ల లేచి తిరగడం ఏంద్రా నాయన, మేమైతే ఇక్కడ తినలేదు, కళలో కూడా తినలే, ఇది ఎట్లా పాసిబుల్ అంటున్నాడు. సో అప్పుడే చూపించాను సార్ ఈ బయోటో అని చెప్పమంటే, ఆ డాక్టర్ గారు కూడా అన్నాడు, ఇది నిజంగా మీరు ఇదే చేస్తున్నారా, ఇంకేమైనా చేస్తున్నారా? లేదు సార్, ఇదే 3 months నుంచి వాడుతున్నాం, ఇప్పుడు కూడా టిల్ కూడా ఈ రోజు వాళ్ళ ఇంట్లో అదే ఉందంటే వాళ్ళు అదే చెప్పారు, సరే ఓకే మీరు మెడిసిన్ వేసుకుంటూ మన యొక్క ప్రోడక్ట్ ని మీకు ఇచ్చినటువంటి ప్రోడక్ట్ 100% వాడండి అని చెప్పారు. ఈ రోజు వాళ్ళ కుటుంబం సార్, వాళ్ళ భార్య కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయింది తనకు అట్లా జరగడం వల్ల. సో మళ్ళీ తను వచ్చి వాళ్ళ వైఫ్ కూడా వచ్చి ఈరోజు సంసారం చేసుకుంటున్నారు, కాపురం చేసుకుంటున్నారు. ఎందుకు అంటే అంత పవర్ఫుల్ ప్రోడక్ట్ మన దగ్గర ఉంది. ఎందుకంటే ఇదే కాకుండా మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కూడా ఇంకోటి ఏంటంటే, ఈపులో నడుముకి గడ్డలు ఉంటుండే, మన బ్లడ్ క్లాట్ అయితే గడ్డలు ఉంటాయి కదా సార్, ఆ గడ్డలు ఉంటుండే. సో వాళ్ళకు కూడా మన యొక్క ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఇంట్లోకి తెలియకుండానే అసలు ఆ గడ్డలు ఎట్లా ఆపరేషన్ చేయాలన్నారట. సో ఆపరేషన్ డబ్బులు పెట్టేంత మన కాడ స్తోమత లేదు కాబట్టి ఉండని లేదు, దాని గురించి ఏమవుతుంది అనుకోని వదిలేశారు. సో వాళ్ళంటి వాళ్ళకు కూడా మన యొక్క ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు అతను వచ్చి చెప్తున్నాడు సార్, నిన్ననే అతను డ్యూటీకి వచ్చాక చెప్పాడు, బాబు నాకు మీరు ఇచ్చినప్పుడు ఇంతలా గడ్డలు ఉండే, ఒక 4-5 గడ్డలు ఉండే, అంటే రక్తం గడ్డ కట్టింది. ఈ రోజు ఆ గడ్డలు అనేది ఎడిపోయినాయో, డాక్టర్ కాడికి పోతే అసలు ఆపరేషన్ చేసుకోవాలని, కానీ ఇప్పుడు నాకు ఆపరేషన్ కూడా అవసరం లేదు, నిద్రలోనే ఏమైపోయిందో నాకు అర్థం అవట్లే, మీరు ఇచ్చినటువంటి ప్రోడక్ట్ అంత మంచి పని చేసిందని చెప్పి బెస్ట్ ఆశీస్సులు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఎవరికైనా చెప్పుకోవచ్చు అయ్యా అంటే 100% చెప్పుకోవచ్చు. నాకు కూడా అవసరమైతే నేను కూడా నాతో 10 మందికి ఇది చెప్తా అని చెప్పి చెప్తున్నాను జరిగింది సార్. ఓకే సార్, ఈ యొక్క ప్రోడక్ట్ ను మనం ఇక్కడే కాదు ఎక్కడికి పోయినా కానీ మనం చేసుకోవచ్చు. మనం హ్యాపీగా, ఎందుకంటే ఆరోగ్యాన్ని ఇస్తున్నాము, మన యొక్క ఆరోగ్యాన్ని ఇచ్చుకుంటూ ఆదాయాన్ని చేసే పని కూడా మాకు కల్పించినటువంటి, నేను ఒక ఆర్టీసీ డ్రైవర్ని సార్, నేను చేసుకుంటూ ఇందులో పార్ట్ టైం గా చేస్తున్నాను. ఒకవేళ ఇంకో కొన్ని రోజులు అయితే నేను ఈ బయట ఫుల్ టైం వచ్చి ఫుల్ఫిల్ గా చేద్దామని చెప్తా అనుకుంటున్నాను సార్. మీరు చూపించినటువంటి ఈ యొక్క మంచి దారిలో మేము కూడా నడవాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ యూ బయోటోరియం, థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చారు. ధనంజయ్ సార్, వండర్ఫుల్, చాలా అద్భుతమైన రిజల్ట్ ఇచ్చారు. మీ టీమ్ లో ఒక మనిషి యొక్క లైఫ్ నిలబడిపోయిందని చెప్పొచ్చు అనమాట మన ప్రోడక్ట్ వాడిన తర్వాత. ఇంకోటి సార్, గుంటూరులో కూడా పిల్లలు పుట్టని వ్యక్తికి, అతనికి 8 years అయింది, అతనికి ఇంకా పిల్లలు పుట్టట్లేదు, అతను కూడా ఈ యొక్క ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరిగింది జస్ట్ ఒక 15-20 days కింద. అతను కూడా రిజల్ట్ వస్తే దేవుని దయ వల్ల ఆ ప్రోడక్ట్ అది కూడా ఇంకా గర్వంగా చెప్పుకోనికి కూడా ఛాన్స్ ఉంది. సో అక్కడ కూడా స్టార్ట్ అవుతుంది రిజల్ట్ అనేది. వాళ్ళకైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే బాగానే ఉన్నారు, చూస్తున్నాం సార్. అది కూడా రిజల్ట్ వస్తే 100% మన యొక్క ఈబైటమ్ అనేది ఎట్లో ఆల్రెడీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కింది. ఇక దానికన్నా పెద్దదైతే ఏం లేదు. ఇక మనం అన్ని ఇట్లా చెప్పుకోవడానికి మాత్రం 100% పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. వండర్ఫుల్ సార్, ఇలాగే హెల్ప్ చేయండి, అందరికీ మంచి అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ నాగకుమారి మేడం, వెల్కమ్.
అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది చూడండి మేడం మీ స్క్రీన్ మీద, దాన్ని ట్యాప్ చేయండి. నాగకుమారి మేడం. ఓకే, సిగ్నల్ లేదనుకుంటాను. నెక్స్ట్ కిషోర్ సార్, వెల్కమ్. మైక్ ఆన్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి. సార్ వినపడుతుందా సార్? యా, క్లియర్ సార్. ఓకే సార్, నా పేరు కిషోర్ కుమార్ సార్, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు వచ్చేసి మద్ది శ్రీనివాసరావు సార్, గుడివాడ డాక్టర్ గారు ఐడియా ఉంది కదా సార్. వారు మా బావగారు మాట, వారు బామ్మర్ది. నేను ఇప్పుడు వాళ్ళు నేర్చుకుంటున్నా సార్. నేను రీసెంట్ గా మే 9వ తారీఖున జాయిన్ అయ్యా సార్. మే 9వ తారీఖున జాయిన్ అయ్యి ఒక 10 రోజులు, ఒక 15 రోజుల వరకు నేను లేను సార్. కొద్దిగా బద్రీనాథ్, పూరి వెళ్ళటం జరిగింది. నేను దీంట్లో జర్నీ చేసి కూడా ఒక 10 to 20 డేసే సార్. ఇది యాక్చువల్ గా నేను దీంట్లోకి రావటం కారణం ఏంటంటే భగవంతుడి దయ సార్. నా టెస్టిమోనీ చెబుతున్నాను సార్, నా మీదే టెస్టిమోనీ మాట. నేను లెఫ్ట్ హ్యాండ్ ప్రాబ్లంతో, మోషన్ ప్రాబ్లంతో, గ్యాస్ ప్రాబ్లంతో చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నా సార్. బాధపడుతుంటే మా మేనమావ గారు, మా బావగారు మాట్లాడుకున్న సందర్భంలో ఈ టాపిక్ వచ్చింది మాట. మా మేనమావ గారు నాతో ఇట్లా మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి పడుకున్నారా, అదేదో పరుపు అంట, అసలు నాకు నడువు నొప్పి మొత్తం పోయినాయి, నాకు ఆశ్చర్యం వేసింది అని చెప్పారు సార్. నేను ఆల్రెడీ సమస్యలో ఉన్నా కదా, సరే నాకు బుక్ చేయమని మావయ్య, మరి నాకు ఇలా ప్రాబ్లం ఉంది కదా అని ఇంక రెండో మాట మాట్లాడాల. అసలు ఆ కంపెనీ గురించి చెప్పడం కానీ అట్లాంటిది ఏమీ లేదు. నాకు ఒకటి తెచ్చి నాకు తీసురమ్మని అన్నమాట. మే 9వ తారీఖున తెచ్చారు సార్ ఆయన నా దగ్గరికి. మే 9వ తారీఖు నేను చాలా ప్రాబ్లమ్స్ తో సఫర్ అయ్యి నేనున్నా సార్. మే 12వ తారీఖు నేను బద్రీనాథ్ వెళ్ళాలి ఒక 25 మందిని తీసుకొని. మే 9వ తారీఖు మా బావగారు నా దగ్గర తెచ్చారు సార్ కిట్టు, ఈ బయోటేరియం అనే కిట్ ని. అది చేతికి తొడుక్కొని, రిస్ట్ చేతికి పెట్టుకొని నైట్ నేను పడుకొని అన్ని చేసరికి మే 10వ తారీఖు నైట్ గల నేను సెట్ అయిపోయాను సార్. 3 ప్రాబ్లమ్స్ ఎగిరిపోయినాయి వన్ డే. అసలు వన్ డే నేను ఆశ్చర్యపోయా. అందుట్లో నేను నాది ఆన్లైన్ బిజినెస్ సార్, అంటే నాది మీ సేవ లాంటిది. నాది ఇదివరకైనా నాది 1 రూపీ కాయిన్ బాక్స్, సెల్ ఫోన్ రీఛార్జ్ కూడా హోల్సేల్ మాట. జియో రావటం వల్ల 2019లో నేను నా బిజినెస్ అంతా తారుమారు అయిపోయింది. అప్పుడు ఆన్లైన్ లోకి వచ్చామంటే నేను కూడా ఏదో బిజినెస్ పెడదామని అట్లా వెయిట్ చేస్తున్నా. ఈ లోపల ఇది రావటం జరిగింది. ఇదేంటి ఇంత బాగా పనిచేసింది, అసలు నేను ఆశ్చర్యపోయాను అనమాట. సరే ఇది మనం నలుగురికి అంటే డబ్బు గురించి కాదు సార్, డబ్బు పక్కన పెట్టేసి ఇది నలుగురికి చెబితే బాగుంటుంది అని ఆ తపంతో అసలు వాట్ ఈజ్ వాట్ అని నేను మా బావగారిని అడగటం, నా పేరు మీద ఐడి క్రియేట్ చేయటం, అలా జరిగిపోయింది. ఇప్పటికీ నేను 15 రోజులు జర్నీ చేసింది, దాదాపు 15 మంది దగ్గర ఇచ్చాను సార్ నేను. చాలా అద్భుతంగా పనిచేసినాయి. చీరాల్లో మా అక్కగారు తెలిసిన ఆమెకి 20 లక్షలు ఖర్చు పెట్టేసి ఆమెకు కళ్ళు పోగొట్టేశారు సార్. ఆమె అసలు ఆమె బాడీతో ఆడేసుకున్నారు అసలు వాళ్ళు, కంటి చూపు పోయింది అసలు. ఆమెకి మా అక్కగారు, అదే మా అక్కకి నేను చెప్తే మా అక్క వాళ్ళకి చెప్పింది సార్. ఓన్లీ మాట మీద నమ్మకంతో వాళ్ళు తీసుకున్నారు సార్. ఇది వాడక ముందు అసలు చాలా నరకాన్ని అనుభవించారు. ఇది వాడిన తర్వాత అసలు వాళ్ళు దండం పెడుతున్నారు అన్నమాట. ఇది వరకు కళ్ళు రెప్ప తెరిస్తేనే ఆమెకి చాలా ఇబ్బందిగా ఉండేదంట, ఇప్పుడు కన్ను రెప్ప తెరుస్తుంది సార్. ఇది వరకు కన్ను తెరిస్తే ఆ తెల్ల పొరలాగా ఉండేదండి సార్ ఆమెకు తెల్లగా. ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్ కూడా లేదండి సార్. అది రీసెంట్ గా మన ఇచ్చి కూడా 20 రోజులు అవుతుంది. అది బట్టి కానీ ఇప్పుడు చాలా బాగా పనిచేస్తుంది ఆమెకి. తర్వాత ఇంకొక విచిత్రం ఏంటంటే, మన ప్రతి కిట్ తో ఒక మ్యాగ్నెట్ ఇస్తున్నాం కదా సార్, చిన్నవి 2. అవి ఏం చేసిందంటే ఆమె జాకెట్ దగ్గర పెట్టుకుంది అటు ఇటు. ఆ గుండె దగ్గర, ఛాతీ దగ్గర ప్రాబ్లం ఉండేదండి సార్. ఆమె రీసెంట్ గా మేము టెస్ట్ మోనీకి వెళ్ళినప్పుడు, పలకరీయటానికి వెళ్ళినప్పుడు అడిగామాట, ఇది ఇక్కడ పెట్టుకున్నానండి మీరు పెట్టుకోమన్నారు కదా అంటే, మేము ఇక్కడ పెట్టుకొని అందరికి చూపిస్తున్నాం దీని లోపల ఏముంటాయని, మేము షర్టు పెట్టుకుంటున్నాం అన్నమాట. సరే ఆమె జాకెట్ పెట్టుకోమన్నాం. అప్పుడు మాకు తెలిసింది అక్కడ జాకెట్ పెట్టుకోవటం వల్ల ఆమె ఛాతీ దగ్గర ఇదివరకు విపరీత నొప్పి ఉండేదంట, అది ఎగిరిపోయిందండి సార్. మాకు అప్పుడు తెలిసింది ఏంటి చిన్న ఆ 2 మ్యాగ్నెట్స్ అనేది ఆ ఛాతీకి
ఒక సెక్యూరిటీ గార్డ్ లా పనిచేసింది సార్. అది చాలా అద్భుతంగా పనిచేసింది. తర్వాత ఆ ఒంటి మీద గడ్డలు ఉన్నాయంట, అసలు ఎటు పోయినాయో తెలియదంట అసలు. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది సార్. 20 లక్షలు తీసుకొని పాపం కంటి చూపు పోగొట్టేశారు సార్ ఆమెకి. మేము చాలా ఆనందం వేసింది. ఇంత ఇంత తక్కువ బడ్జెట్ లో మనం మనం ఇట్లా ఇచ్చామనేది చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ప్లస్ నాకు కొద్దిగా నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు తగ్గిపోయింది కాబట్టి ఇది నలుగురికి అందజేయాలి. మనకు వచ్చే కమిషన్ కానీ ఇవన్నీ పక్కన పెట్టి భగవంతుడు ఏదో దారిని ఇచ్చేస్తాడు మనకి, మనం కష్టపడి ఆటోమేటిక్ గా అది వచ్చేస్తాయి. అది పక్కన పెట్టేసేయాలి. మనం మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ పోవటమే, అంతే. ఒకటే టార్గెట్. నా కళ ఏంటంటే మీ అంత స్థాయికి వెళ్దాం సార్. ఇది నా కోరిక అనుకోమాకండి. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేను పర్ఫెక్ట్ గా చేద్దామని ప్రిపేర్ అయ్యాను. ఇవాళే స్టాక్ పాయింట్ గురించి కూడా మా బావగారితో మాట్లాడే పొద్దున గుడివాడ వెళ్తూ అది కూడా తీసుకుంటానికి రెడీ అయ్యా సార్. ఎందుకంటే స్టాక్ లేట్ అయ్యేసరికి ఒక్కొక్కసారి మనం చెప్పినప్పుడు ఏంటంటే జారిపోతున్నారు కస్టమర్లు మన దగ్గర. మనం వాళ్ళకి చెప్పి ఇచ్చేసరికి ఏంటంటే టైం తీసుకునేసరికి ఈ లోపల ఎవరో ఒకరు ఏదో చెప్పడం. అంటే ఇది ఎలా ఉందంటే 11,000కి ఎన్ని తగ్గిపోతాయా అని ఒక నానుడు మాట. ఎందుకంటే వాళ్ళు ఎంతో హాస్పిటల్కి ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో రిపోర్ట్లు ఎన్ని రకరకాలుగా ఖర్చు పెట్టారు. 11,000కి తగ్గిపోతాయి అనే ఒక నానుడితో వాళ్ళు నమ్మట్ల. అంటే ప్లస్ మనకు కూడా ఏంటంటే చెప్పేవాళ్ళు ఫేస్ వాల్యూ ఉండాలి సార్. దీనికి మెయిన్ చెప్పేవాళ్ళు ఒక నమ్మకం వాళ్ళకి కలిగేయాలి. ఫేస్ వాల్యూ ఉంటే మనం ఈజీగా మార్కెట్ లోకి ఈజీగా హ్యాపీగా వెళ్ళిపోతుంది సార్. స్టాక్ పాయింట్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. మా అమ్మగారి 72 సంవత్సరాలు సార్. అసలు ఆమె అయితే అసలు వదలట్ల. ఆ లెదర్ది కాలుగు పెట్టుకొని ఉంటుంది పాపం. అసలు ఆ మ్యాట్రిస్ మీద పడుకుంటే సార్ నిజంగా స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది సార్. అంత బాగా నిద్రపడుతుంది. ఆమె హ్యాపీగా ఫీల్ చేస్తారు. ఇలాగే అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే నిజంగా సాగర్ జోషి గారికి నా పాదాభివందనాలు. నా ఆయుష్ కూడా పోసుకొని ఆయన ఇంకా ఎక్కువ కాలం బతకాలని నేను కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే అట్లాంటి వ్యక్తి భూమి మీద భగవంతుడు పుట్టినటువంటి అదే భగవంతుడు అంటే ఎక్కడో లేడు సార్, ఇలాంటి మనుషుల్లోనే ఉంటారు. అది గమనించాలి మనం. ఇంకా అన్నిట్లో 100% సార్. ఎక్కడో భగవంతుడు మన గుళ్ళో చూడటం కాదు, మన ఎదురుగుండానే ఆయన ఉన్నారు. ఆయన రూపంలో మీ రూపంలో అలా ఇలా మీ అందరికి మేము అందరిని చూసుకుంటే మీ అందరికి ఏం కావాలి, మేము కష్టపడాలి. మా కిందల్ని మేము ప్రిపేర్ చేసుకుంటే వెళ్ళాలి. ఇంకా మీకు అదే మేము మీకు రుణం తీసుకోవడం అంటే ఇంక అంతకన్నా ఏం లేదు. అందుకని ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేను బిజినెస్ చేద్దాం, అదే బిజినెస్ అని కాదు నలుగురికి ఇద్దాం అని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాను సార్. స్టాక్ పాయింట్ కూడా తీసుకుంటా సార్. అది కూడా నేను ఆ ప్రాసెస్ లో ఉన్నాను. అది సార్ అంతే సార్. ఇంకే బాగుంది సార్ ప్రోడక్ట్ మటుకు ఏ క్లాస్ సార్. మనం అసలు అంత తక్కువ బడ్జెట్ లో మన ఆరోగ్యాన్ని ఇస్తున్నాం అంటే అసలు ఇంక మాటలతో వర్ణించేది కాదు. అందరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. కొంతమంది అయితే నువ్వు చెప్పావు చాలు అంతే ఒకటే లెక్క. కొంతమంది అయితే కొద్దిగా నమ్మకం తక్కువతో తీసుకున్న తర్వాత వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవటం అలా రకరకాలుగా ఉన్నాయి సార్. ఐఎమ్ హ్యాపీ సార్. ఇంకా నేను ఈ 15 రోజుల జర్నీ కాబట్టి అది సార్ నా జర్నీ అంతే సార్. గ్రేట్ సార్ కిషోర్ సార్, వండర్ఫుల్. మంచి రిజల్ట్స్ తీసుకున్నారు. మీరు ఇచ్చిన వాళ్ళకి కూడా చాలా బాగా రిజల్ట్ వచ్చింది. అలాగే ఇంకా చాలా మందికి హెల్ప్ చేయండి. అంతే సార్ అంతే సార్. మనకున్న ఒక అదృష్టం అన్నమాట. అందరికి ప్రజలందరికీ హెల్ప్ చేసే అవకాశం మనకున్న అదృష్టం ఇది. సో ప్రాపర్ గా మనం అందరికి ఇవ్వాల్సిందే దీన్ని. థ్యాంక్ యూ సార్, మంచి టెస్టిమోనీ. ఆల్ ది బెస్ట్ సార్. అలాగే సుధాకర్ సార్ వెల్కమ్. అన్మ్యూట్ చేసుకోండి సార్, వీడియో కూడా ఆన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ భద్రాచలం సార్. మై అప్లై ఇస్ చంద్రశేఖర్ సార్, హైదరాబాద్. సార్ నా టెస్టిమనీ ఏంటి సార్, నేను బీపీ షుగర్ ఉండేది నాకు. యాక్చువల్గా చంద్రశేఖర్ సార్ మా అల్లుడు అవుతాడు. అది చిచ్చిపోయింది సార్ వాడమని. నాకు అసలు బిజినెస్ నుంచి ఫస్ట్ నాకేం చెప్పలేదు సార్, నాకేం తెలియదు సార్. అసలు యాక్చువల్గా వాడాను సార్. నేను వాడిన తర్వాత 1 month తర్వాత షుగర్ తగ్గింది, బీపీ కూడా కంట్రోల్ ఉంది సార్. నాకేంటంటే సార్ యాక్చువల్గా స్పైనల్ కార్డ్ ప్రాబ్లం సార్. నాకు బాగా ఒక 6 years బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి స్పైనల్ కార్డ్ ప్రాబ్లం బాగుంది. చాలా హాస్పిటల్ తిరిగా సార్ నేను. అక్కడ 50% తగ్గింది, ఇంకా అంతకన్నా ఎక్కువ తగ్గదు.
మీరు వంగి మీ పనులు మీరు చేసుకుంటున్నారు కదా, అట్లనే మెయింటైన్ కాండి, మీకు తగ్గదని చెప్పారు సార్ నాకు. ముందు మ్యాట్రస్ వాడిన తర్వాత షుగర్ బీపీ కంట్రోల్ అయింది. తర్వాత ఏమైంది సార్, మోర్ పవర్ తీసుకున్నాను సార్ నేను. మోర్ పవర్ వల్ల నాకు బాగా ఇంప్రూవ్మెంట్ బాగా వచ్చింది సార్. నేను స్ట్రైట్గా నడవగలుగుతున్నాను. కొంచెం దూరం కూడా నిలబడుతున్నాను సార్. స్ట్రైట్గా నిలబడి నడవగలుగుతున్నాను. అందరూ నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు సార్. యాక్చువల్గా నా 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 వీడియో కూడా తీసుకున్నారు కొంచెంసారి. అది కూడా గ్రూప్లో ఉన్నట్టుంది, గ్రూప్లో ఉంది ఆ వీడియో కూడా. నాకు చాలా బెటర్ అనిపించింది సార్. నాకైతే ఎంత 1 month 10 days అయింది సార్ నేను వాడబట్టి మోర్ పవర్. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది సార్, చాలా రిజల్ట్ వచ్చింది నాకు నిజంగా సార్. నేను ఇంకా ఇంతే కదా నేను జీవితంలో అనుకున్నాను నేను. యాక్చువల్గా అది నాకు ఒక మంచి ప్రోడక్ట్ దొరికింది సార్. నాకు దానివల్ల నేను మంచిగా బాగుపడ్డాను. నేను మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఇప్పుడు నేను కానీ మా ఫ్యామిలీ కానీ అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. నా టెస్టిమనీ సార్. ఇప్పుడు నేను కూడా చాలా మంది చెప్తున్నాను సార్. చాలా వరకు ఈ రోజు కూడా ఫంక్షన్లో 10 మంది చెప్పాను సార్. చిన్న ఫంక్షన్ ఉండి ఈరోజు 10 మంది చెప్పాను సార్. ఈరోజు కూడా ఇక బాగా మంచిగా నడుస్తున్నావు కదా, మంచిగా ఎట్లయింది ఏంటంటే అందరికి వివరాలు చెప్పాను సార్ నేను. అట్లయిందా అది ఇది అని చెప్పేసి చాలా మంది అడిగారు. ఇట్లా చెప్పాను, ఇట్లా బాగా మంచిగా పనిచేస్తుందని చెప్పాను సార్. చూద్దాం సార్ మేము కూడా వాడతామని అన్నారు. నాకైతే మంచిగా పనిచేస్తుంది సార్ ఈ ప్రోడక్ట్ మాత్రం. థ్యాంక్ యూ సార్ నాకు ఆపర్చునిటీ ఇచ్చాను. థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి సార్. వండర్ఫుల్ టెస్టిమనీ మీది కూడా, చాలా వెరీ వెరీ పవర్ఫుల్ టెస్టిమనీ సార్. తప్పకుండా సార్ హెల్ప్ చేయండి, అందరికీ హెల్ప్ చేసే అవకాశం మన దగ్గర ఉంది. నెక్స్ట్ సురేఖ మేడం, వెల్కమ్. అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వినపడుతుందా సార్? ఎస్ క్లియర్. వినపడుతుందా సార్? వినపడుతుంది మేడం, మాట్లాడండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మేము ముంబైకి వచ్చాము సార్, మీతో మాట్లాడాము, ఫోటో కూడా దిగాము సార్. నేను వచ్చేసి 2 months అయింది సార్ ఇందులో జాయిన్ అయ్యి. మన సలోమి మేడం ద్వారా అనిత మేడం మరియు లావణ్య మేడం చెప్పడం జరిగింది, తీసుకున్నా సార్. చాలా మైగ్రేన్ ఉంటుండే సార్ హెవీగా. అసలు రోజు టాబ్లెట్ వేసుకునేదాన్ని మైగ్రేన్ కి అయితే విపరీతంగా వచ్చేది. అసలు నాకు 15 days లోనే ఇంకా కొంచెం అసలు మైగ్రేన్ తగ్గడము. ఇప్పటి వరకు రాలేదు సార్ 2 months వరకు. అసలు ఇంకా మేడం 15 days తర్వాత తగ్గింది. మేడం మీ సిగ్నల్ పోయినట్టుంది, టోటల్ గా లీవ్ అయిపోయింది మీటింగ్ లో కూడా మీరు. నెక్స్ట్ నాగకుమారి మేడం, వెల్కమ్. ఎస్ మేడం, వీడియో కూడా ఆన్ చేసుకోండి, మీ వాయిస్ వస్తుంది సార్. నమస్తే సార్. నమస్తే మేడం. ఈ బయోటోరియం ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. మీకు నమస్కారం అండి. నమస్తే మేడం. సార్ నాకు థైరాయిడ్ ఉందండి, 30 సంవత్సరాల నుంచి థైరాయిడ్ ఉందండి. బాగా నాకు కాళ్ళు నొప్పులు, కొలెస్ట్రాల్ ఉందండి, ఇంకా కాళ్ళు నొప్పులు, నడుము నొప్పి బాగుందండి. నాకు కిడ్నీలో స్టోన్స్ కూడా ఉండేయండి. ఇట్లా చాలా కాలం నుంచి బాధపడుతుంటే ఇక్కడ మాకు మోహన్ రాజు గారండి, మాకు డాక్టర్ గారండి ఊళ్ళో. అయితే ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి. ఎలర్జీ కూడా వచ్చిందండి నాకు. వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇట్లా నేను వాడుతున్నానమ్మా మీరు వాడండి అన్నారండి. మేము వ్యవసాయం చేసుకుంటామండి. మా రెడ్డి గారు నమ్మలేదండి. ఇట్లా వాడుతున్నామంటే ఆ పురుపు మీద పడుకుంటే ఏమి రోగాలు తగ్గుతాయి, టాబ్లెట్లకే తగ్గట్లేదు కదా, ఎందుకు తగ్గుతాయి, తగ్గవరని వద్దన్నారండి. వద్దంటే 5 రోజులు వెళ్ళామండి ఇంజక్షన్ చేయించుకోవటానికి డాక్టర్ గారి దగ్గరికి. వెళ్తే మా సార్ నీకు 5వ రోజు సరే అన్నారు, మా సారే అన్నారండి. సరే డాక్టర్ గారు ఒకటి తెప్పించండి, తీసుకుంటామండి, ఇన్ని డబ్బులు పోసే నేను ఇది ఒకటి చూస్తానండి అన్నారండి. అన్న తర్వాత తీసుకుంటామంటే ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చిన తర్వాత మా పక్కన మా అన్నయ్య ఉన్నారండి, మా బాబాయ్ గారు అబ్బాయి, మా ఫ్రెండ్స్ ఉన్నారండి ఇంకా పక్కన. నేను ఇట్లా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్పారు, మరి మీకు కూడా హెల్త్ బాగోట్లేదు కదా, నేను తీసుకుందాం అనుకుంటున్నా, మరి మీరు కూడా తీసుకుంటారా అని అడిగారండి. సరే తెప్పిమన్నారండి. తెప్పిమంటే 4గురిని తీసుకున్నామండి. 4గురికి కూడా హెల్త్ బాగానే ఉందండి. 20 days లోనే తెలిసిపోయిందండి, కొంచెం బాగుందండి.
అంతకుముందు నేను గేదెలు అయ్యి ఉంటాయండి, మాకు పాలు తీయాలండి, అసలు తీయలేకపోయేదాన్ని అండి, కూర్చోలేకపోయేదాన్ని, గేదెలు కూడా అమ్మేసుకున్నాం అండి. ఇక ఇది వాడిన తర్వాత 20 days లోనే బాగా తెలిసిపోయిందండి, రిజల్ట్ వచ్చిందండి. ఇక అప్పటి నుంచి కొంచెం గేదెలు పాలు తీసుకోవటం, ఇప్పుడు హెల్త్ ఇంకా బాగుందండి, చాలా బాగుందండి హెల్త్. నేను కూడా 10 మందికి చెబుతున్నానండి, డాక్టర్ గారితో బయటికి వెళ్తున్నానండి, మా డాక్టర్ గారితో 10 మందికి చెబుతున్నా, నేను కూడా 20 మందిని జాయిన్ చేశానండి. ఇప్పుడు మా బాబు హైదరాబాద్ లో జాబ్ చేస్తారండి, మా బాబుకి మా కోళ్ళకి కూడా ఇప్పించారండి, ఈ పరుపు ఇప్పించారండి మొన్న. వాళ్ళని కూడా అక్కడ వాళ్ళ ఆఫీస్ లో కూడా చెప్పమన్నానండి, జగన్ సార్తోనన్నా మాట్లాడిద్దాము అక్కడ, మీరు కూడా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి అమ్మానని చెప్పానండి. ఇది ప్రతి ఇంటికి ఉండాలండి, ప్రతి ఇంటికి ఉండాలి ఒకటి కంపల్సరిగా. మా రెడ్డి గారికి కూడా బాగా హెల్త్ బాగానే ఉందండి సార్, ఇదిగో మా రెడ్డి గారు అండి. నమస్తే. నమస్తే నమస్తే సార్. నాకు ఆరోగ్యం బాగా ఉంటుందండి. ఈ నరాల నొప్పులకి నేను బాగా వ్యవసాయం డ్రైవింగ్ అండి, ట్రాక్టర్ నేను తోలేది. ఈ నొప్పులు ఎక్కువగా ఉంటాయండి, అవి కూడా ఇప్పుడు 5 నెలలు బట్టి నాకు అవి కూడా లేవండి. హ్యాపీగా ఉంటుందండి, ఆరోగ్యం వాటర్ తాగటం వల్ల బాగుందండి. బాగా చేస్తున్నామండి. గ్రేట్ సార్, చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా హ్యాపీ అండి, బాగా హ్యాపీ అండి. మా అన్నగారు మాట్లాడతారు సార్. నమస్తేనండి. నమస్తే సార్. నమస్తే. మేము అందరం ఒకసారి వాడటం మొదలు పెట్టామండి, బాగానే ఉంది రిజల్ట్. ప్రాబ్లం అప్పుడు మామూలుగా కాళ్ళు కూర్చున్న రాత్రి 10 నుంచి నర టక్కులు పట్టుకునేది, పెడ తిరిగితే ఎంట పట్టున్నాయి, 2 కాళ్ళు పట్టున్నాయి. ఇది గ్యాస్ ట్రబుల్ ఉంది, ఈ వాటర్ మొదలు పెట్టాక పర్లేదండి, ఆయాసం కూడా కొద్ది తగ్గింది. పర్లేదు, బాగానే ఉంటుంది ఆరోగ్యం. ఈ మామూలు చిన్న చిన్న అంటే ఇక మామూలు అనుకోండి. అదేనండి సార్. కొలెస్ట్రాల్ కూడా బాగా తగ్గిపోయిందండి నాకు, అసలు కొలెస్ట్రాల్ ఉందండి నాకు, అసలు కిడ్నీలో స్టోన్స్ అండి, అసలు రోజు పడుకోవటం ఏడవటమేనండి, ఎన్ని మందులు వాడినా తగ్గలేదండి నాకు. బాగా పని చేసిందండి మా ఊర్లో, ఫస్ట్ నాకు బాగా పని చేసిందండి, నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీ అందరికీ నమస్తేనండి, సాగర్ జోషి గారు కూడా నమస్తేనండి అందరికి. మాకు ఇచ్చినటువంటి మా డాక్టర్ గారికి కూడా చూపించినటువంటి మా డాక్టర్ గారికి కూడా నమస్తేనండి, మోహన్ రాజు గారికి కూడా చాలా రుణపడి ఉంటామండి మేము. ఇప్పుడు ఒక్క మందు బిళ్ళ కూడా ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదండి, ఇది వాడటం మొదలు పెట్టిన తర్వాత. చాలా హ్యాపీగా ఉందండి. గేదెలు పాలు తీసుకుంటున్నాం, మా పని చేసుకుంటున్నాం, మేము వ్యవసాయం అండి చేసేది, మాకు గేదెలు ఇవన్నీ ఉంటాయండి, అట్లా అంతా పని అంతా చేసుకుంటున్నామండి. మా పిల్లలకు కూడా ఇప్పిస్తున్నానండి నేను. ఇది సూపర్ మేడం, వండర్ఫుల్. చాలా హ్యాపీగా ప్రతి ఒక్క ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అలాగే మీకు వచ్చిన టెస్టిమోనీ ద్వారా అందరికి ఇవ్వబోతున్నారు మేడం. సో రియల్ గా చాలా మంది విన్న వాళ్ళందరూ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. సో అలాగే ఎక్కువ మందికి హెల్ప్ చేసే అవకాశం ఉంది, హెల్ప్ చేయండి మేడం. సో ప్రతి ఒక్కరికి యజ్ఞం లాగా పనిచేస్తున్నాం మేమైతే, అందరికి ఇవ్వాలి, ప్రతి ఇంటికి చేర్చాలి దీనని. సో తప్పకుండా చేరుద్దాం అందరికి, ప్రతి ఫ్యామిలీని ఒక హ్యాపీ ఫ్యామిలీ చేద్దాం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ చంద్రశేఖర్ రెడ్డి సార్, వెల్కమ్. Sir, very good evening. Yes, sir. Good evening. Nice to see you, sir. Very excited. చాలా మంచి వండర్ఫుల్ మిరాకులస్ రిజల్ట్స్ అన్ని కూడా వస్తూ ఉన్నాయి. ఈ రోజు కూడా నేను ఒక మంచి టెస్టిమోనీ షేర్ చేసుకోవడానికి వచ్చాను సార్ లైవ్ లోకి. సో యాక్చువల్లీ ఇది వచ్చేసి మా ఊర్లోనే మా మామగారు ఆల్రెడీ తనది షేర్ చేశారు. లాస్ట్ టైం కూడా మనం వీడియో కూడా ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్, మా ఇంటికి ఎదురుగానే, మా విలేజ్ లో మా ఇంటికి ఎదురుగానే 13 years బ్యాక్ పెరాలసిస్ వచ్చినటువంటి రామరెడ్డి గారు, బద్దం రామరెడ్డి గారు, టెస్టిమోనీ పేరు వచ్చేసి బద్దం రామరెడ్డి గారు, ఈజ్ ఆల్మోస్ట్ 65 years old. 60 సంవత్సరాలు ఉంటాయి సార్. ఆల్మోస్ట్ 13 సంవత్సరాల కింద తనకి పెరాలసిస్ రావడం జరిగింది. ఖమ్మంలో ఫేమస్ డాక్టర్ అసాధారణ అంటే తెలవని వాళ్ళు ఉండరు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సార్ గత 13 సంవత్సరాల నుంచి. ఆయనకి ఏంటి అని అంటే గత 13 సంవత్సరాలు తీసుకుంటున్నారు. లాస్ట్ 6 months నుంచి ఇండస్ హాస్పిటల్కి మార్చారు, వేరే యంగ్ న్యూరాలజిస్ట్ దగ్గరికి మార్చారు. కానీ ఆయన ట్రీట్మెంట్లో అంటే కొంతవరకు పర్వాలేదు, రికవర్ అయ్యారు. ప్రజెంట్ ఏంటంటే తన ప్రాబ్లం
ఎస్ ఎస్ ఎవరో బోర్డ్ ఆన్ చేసి సారీ సారీ సార్, కనెక్షన్ ఏదో లాస్ అయినట్టుంది. అయితే తన లెగ్ అనేది కరెక్ట్ గా వాకింగ్ అనేది కరెక్ట్ లేకపోవడం, లెగ్ అనేది రాకుండా రావడం, ప్లస్ వాయిస్ అనేది కరెక్ట్ అంటే మాట అనేది సరిగా రాకపోవడం, ప్లస్ చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి అసలు చేతి వేళ్ళు కదలిక అనేది లేదు సార్. మనం 1.5 month బ్యాక్ 1.5 months to 2 months అవుతుంది సార్ తనకి ఇచ్చాము. అట్ ద సేమ్ టైం ఆయనకు తెలియకుండానే యూరిన్ అనేది లీక్ అవుతుంది సార్. పెద్ద మనిషి అయినా కూడా అంటే కొన్నిసార్లు అంటే యూరిన్ అనేది అంటే నరాల వీక్నెస్ సంథింగ్, సో యూరిన్ అనేది లీక్ అవుతుంది. అది మేజర్ ప్రాబ్లం గా వాళ్ళకు తనకున్నది. దానివల్ల ఏంటంటే అందరూ లాస్ట్ 4 months నుంచి విజిట్ చేస్తున్నా కానీ యూరిన్ లీకేజ్ ఉంది కదా, ఇది యూరిన్ లీకేజ్ వల్ల మళ్ళీ బెడ్ తడిస్తే మనం రిజల్ట్స్ అనేవి కరెక్ట్ గా వస్తాయో రాదో అనే సందేహంతో నేను ఇవ్వలేదు. లాస్ట్ విజిట్ లో మన నూనె శ్రీనివాస్ గారు, మన అశ్విన్ గారు, మేము ముగ్గురం మళ్ళీ వెళ్ళేసి కూర్చొని మాట్లాడి ఓకే అని అప్పటికప్పుడు స్పాట్ లో వాళ్ళకి డెలివరీ చేశాము. విత్ ఇన్ 45 days ఎక్సలెంట్ రిజల్ట్ సార్. ఆయన తన యొక్క వాకింగ్ స్టైల్ కానీ మాటలో వచ్చేటటువంటి తడబాటు కానీ ఎలాంటిది లేదు. అట్ ద సేమ్ టైం అసలు కదలికలైనటువంటి చేతులలో ఇప్పుడు రెగ్యులర్ గా మంచిగా కదలిక అనేది స్టార్ట్ అయింది. రెగ్యులర్ గా తలకు వచ్చేసి బెల్ట్ పెట్టుకుంటున్నాడు, హ్యాండ్ కి ఒక బెల్ట్ పెట్టుకుంటున్నాడు, దాని మీద పడుకుంటున్నాడు. వాటర్ అనేది ఎక్సలెంట్ గా మనం ఏం చెప్తున్నాం అది తను పాటిస్తూ ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ చాలా 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 హ్యాపీ సార్. మనం వెళ్తే వాళ్ళ రిసీవింగ్ చాలా వండర్ఫుల్ గా ఉంది. రియల్లీ ఇట్ ఈస్ వండర్ఫుల్ ప్రొడక్ట్ సార్. ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరూ కంపల్సరీ వాడాల్సిందే. ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి ఒక్కరు అందరి ఇంట్లోకి దీన్ని చేర్చాలి. ఇది ఒక కలియుగ సంజీవిని లాంటి ప్రోడక్ట్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ టు ఇంట్రడ్యూస్ టు అవర్ 2 states తెలుగు స్టేట్స్. అండ్ మన సాగర్ జోషి గారికి ఎన్నిసార్లు జోహాలు చెప్పినా కూడా అది తక్కువే సార్. రియల్లీ ఇట్ ఈస్ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నా యొక్క స్మాల్ టెస్టిమోనీ నా ద్వారా వచ్చినటువంటి రిజల్ట్ ని షేర్ చేసుకోవడానికి నాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గ్రేట్ సార్, రియల్లీ వండర్ఫుల్ టెస్టిమోనీస్ అన్నమాట ఇవన్నీ కూడా. రియల్ గా బ్లెస్సింగ్స్, మనకి బ్లెస్సింగ్స్. సో రియల్ గా ఎంతో పుణ్యం 14 సంవత్సరాలు సార్. రియల్లీ అంటే పేషెంట్ ని చూసినప్పుడు అంటే మేము కూడా ఒక 24-20 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం కదా సార్. ఏం చేసినా టాబ్లెట్స్ ఇచ్చినా కూడా వాళ్ళకు రివర్సల్ ఎక్కడ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా నేను. ఏం పని చేస్తుంది అన్న వాళ్ళకి డైరెక్ట్ ఒకటే క్వశ్చన్ చేస్తున్నా సార్. బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ చాలా లైఫ్ స్టైల్ డిసీజెస్ చూస్తున్నారు కదా. ఏదైనా ఒక పేషెంట్ కు మీరు షుగర్ రివర్స్ అయిన కేసు నాకు చూపించండి అని అంటే కళ్ళు తేలేస్తున్నారు సార్, ముఖం తేలేస్తున్నారు. వాళ్ళ దగ్గర క్వశ్చన్ లేదు, వాళ్ళ క్వశ్చన్ మార్కే, ముఖంలో రక్తం ఉండట్లా. నేను చెప్తున్నా అక్కడ క్లియర్ గా చెప్తున్నా, దీన్ని వాడండి. విత్ ఇన్ 4 to 6 months లో రివర్స్ అవుతుంది. అంతకంటే ముందే అవుతుంది కానీ మనం వీ కెనాట్ గివ్ దట్ మచ్. అంటే ఏదో ఇవాళ ఇచ్చి రేపే అవుతుంది అంటే ఇదే మిరాకిల్ అయితే నువ్వేమైనా మంత్రం ఇస్తున్నావు అని అంటారు. కాబట్టి అట్లీస్ట్ 4 to 6 months ప్రాపర్ గా వాడితే 100% రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నాను సార్. వీఆర్ గెటింగ్ ద రిజల్ట్స్. ప్రొడక్టే మాట్లాడుతుంది సార్, మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. వెరీ సార్, మిరాక్యులస్ ప్రొడక్ట్. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ షేరింగ్. ఆల్ ది బెస్ట్ సార్. ఇంకా ఇలాగే హెల్ప్ చేయండి అందరికి కూడా. నెక్స్ట్ మమతా ప్రియ మేడం, వెల్కమ్. మీ టెస్టిమోనీ ఇవ్వండి మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం, వెల్కమ్. మీతో మాట్లాడమంటే ఒక అదృష్టం రావాలి సార్. రీసెంట్ గా 2 months అవుతుంది సార్ జాయిన్ అయ్యి. నా అప్లైనర్ లవణ్య మేడం, అనిత మేడం. కాకపోతే నేను జాయిన్ అయినాక ఒక 15-20 days అసలు ఏం వాడలేదు సార్. నాకు షోల్డర్ పెయిన్ ఉండే, దానివల్ల ఇది కూడా వాడలేను. తర్వాత మే నుండి రెగ్యులర్ గా వాడాను సార్. నాకు షుగర్, బీపీ, థైరాయిడ్ ఉంది. నేను దాని వల్లనే ఈ ప్రొడక్ట్ తీసుకున్నా. బ్లడ్ సర్క్యులేషన్ అని చెప్పారు మేడం వాళ్ళు అనగానే నేను వెంటనే తీసేసుకున్నా.
ఈ 1 month లో నాకు షుగర్ నేను వాడే ముందు ఫస్ట్ షుగర్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే స్టార్ట్ చేసిన సార్ నేను. తర్వాత మళ్ళీ జూన్ 15th కు మళ్ళీ టెస్ట్ చేసుకున్నాను. జూన్ 15th కి టోటల్ ఎంత అంటే చాలా తక్కువ, ఇక నార్మల్ వచ్చేసింది సార్. నాకు రిపోర్ట్స్ చాలా నార్మల్ గా వచ్చేసాయి. హలో సార్. ఎస్ మేడం, కంటిన్యూ మేడం. నార్మల్ గా వచ్చేసా సార్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకు 13 years నుండి ఉంది సార్ షుగర్. 2011 నుండి నాకు షుగర్ అటాక్ అయ్యింది. ఇన్ని సంవత్సరాల్లో కూడా నాకు ఎప్పుడు కూడా అసలు తగ్గలేదు సార్ నాకు. అలాంటిది ఈ మన వైటోరియం వల్ల నాకైతే చాలా తగ్గింది. నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్. ఎనర్జీ కూడా ఉంది. నిద్ర కూడా అసలు పట్టకపోతుండే నాకు. దీనివల్ల నిద్ర కూడా బాగా పడుతుంది సార్ నాకు. బాడీ ఎనర్జీ కూడా చాలా ఉంది. మన సాగర్ జోషి సార్ ఇంకొక దేవుడు అనుకోవాలి సార్ తను. నేను కూడా ఇలానే అందరు డిసీజ్ ఉన్న వాళ్ళకే ఎక్కువ సజెస్ట్ చేస్తున్నా సార్. ఎందుకంటే వాళ్ళకు కూడా అందరు మనలాగా మంచిగా ఉండాలి, హెల్దీగా ఉండాలి అని చెప్పేసి నా కోరిక. ఎస్ మేడం, అదే వర్క్ చేయాలి మనం. మన బాధ్యత ఇప్పుడు. మంచి అవకాశం మనకు దొరికింది అందరికీ హెల్ప్ చేయడానికి. తప్పకుండా హెల్ప్ చేద్దాం మేడం. సో ఇలాగే హెల్ప్ చేయండి అందరికీ. సార్ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. జై వైద్య. నెక్స్ట్ రాగిణి మేడం, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ టీమ్ మెంబర్స్ కి. నేను చెప్పాల్సింది ఏంటి అనుకుంటే 2-3 days బ్యాక్ మా మమ్మీకి అసలే అంటే వామిటింగ్స్ అవుతున్నాయి, ఇట్లా వచ్చి తీసుకుపో అని అంటే సరే వచ్చి తీసుకెళ్తుంది అని చూసేసరికి ఒక లెగ్ మొత్తం ఇన్ఫెక్షన్ సార్. షుగర్ ఉంది తనకి. ఆల్రెడీ అడ్మిట్ చేసినాము, తగ్గింది అని అన్నారు, తీసుకొచ్చినాం ఇంటికి. కానీ మళ్ళీ బ్లాక్ అయింది కాలు. నేను ఇక ఇదైతే ఇట్లయితే కాదు అనేసి ఇంటికి తీసుకొచ్చి ప్రొడక్ట్ వాడిపిద్దామని అనుకున్నా. ఎందుకంటే మా వాళ్ళు నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేదో నెట్వర్క్ మార్కెటింగ్ కోసం అని ప్రొడక్ట్ ఇట్లా సేల్ చేస్తుంది అని అనుకుంటున్నారు మా అన్నదమ్ముళ్ళు. కానీ ఇదైతే ఇట్లా కాదు అనేసి నేను ఇంటికి తీసుకొచ్చుకొని ప్రొడక్ట్ వాడుతూ నేను ఇవాళ మార్నింగ్ హాస్పిటల్ తీసుకెళ్తే 2 kidneys ఫెయిల్ అయినాయి అన్నారు సార్. నాకు అది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చెప్పుకోలేను. ప్లస్ నమ్మకం తోటి ఈ ప్రొడక్ట్ వాడిపిస్తాయి. నా దగ్గరనే ఉంచుకొని మా మమ్మీని ప్రొడక్ట్ వాడిపిస్తూ ఈ మందులు వాడదామని తీసుకొచ్చుకున్నా సార్. కానీ నిన్నటికి వాటికి మా మమ్మీ ఇద్దరం పట్టుకుంటే లేచింది. కానీ ఇవాళ తనసక్కి తాను లేచి నడుస్తుంది. నాకు అది చాలా హ్యాపీ ఉంది. అంటే నిన్నటికి వాటికి కొంచెం తేడా అనిపించింది. తనే అంటుంది కాలు మాత్రం ఇంత లావుండేనో, ఇది పెట్టడం ద్వారా కాలు సన్నగా అయింది నాది బిడ్డ అని తనే చెప్తుంది. నాకు అది చాలా హ్యాపీ ఉంది సార్. ఇంకా నేను ఇట్లనే ఉంచుకుంటా, మా మమ్మీని ఉంచుకొని నయం చేసి పంపించాలని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం లేదు, కానీ నేను నమ్మకం కల్పిస్తా అన్న థాట్ తోటి తీసుకొచ్చుకున్నా, ప్రొడక్ట్ వాడిపిస్తున్నా, బెడ్ మీద పడుకోబెడుతున్నా, అవే వాటర్ కంటిన్యూగా తాగిపిస్తున్నా సార్. నాకు మాత్రం ఇది మా మమ్మీని క్యూర్ చేస్తే మాత్రం ఇంకొక 10 days చూసి ఇక హ్యాట్స్ ఆఫ్ చెప్పేస్తా. అంటే ఇక దేవుడే అనుకోవాలి. ఇక సాగర్ చూస్తారు మా మమ్మీని రక్షించిండు అని అనుకుంటా సార్. ఎంత మందులు వేసుకున్నా క్యూర్ కాలేదు సార్. 2 months అవుతుంది, ఆ లెగ్ అట్లనే ఉంది. కానీ నిన్నటికి వాటికి మాత్రం కొంచెం సన్నగా అయింది కాలు. చాలా సార్, ఇది చాలా హ్యాపీ సార్. కిడ్నీస్ ప్రాబ్లం అంటున్నారు కదా. కిడ్నీస్ ప్రాబ్లం అంటే మోస్ట్లీ 1 liter తాగాల్సి ఉంటుంది వాటర్ అయితే. ఒకసారి అది డాక్టర్ సలహా మేరకు నీళ్ళు అంతే తాపండి. అదే సార్ అడిగిన, నేను సార్ని అడిగితే మేడం తాగిపించండి, కాకపోతే ఆమె ఎంత తాగుతుందో అడిగి తాగిపించండి అని అన్నారు. ఎస్ మేడం, అదే 1 liter ఎంతైతే తాగాలో అది మ్యాగ్నెటిక్ వాటర్ తాపించండి. అదే తాగిపిస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హౌస్. గ్రేట్ మేడం, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ చంద్రకళ మేడం, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ ఉంది. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు చంద్రకళ. మా అప్లైన్ వచ్చేసి అనిత మేడం, లావణ్య మేడం సార్. నాకు ఇందులోకి నేను
ఆరోగ్యం కోసం వచ్చాను సార్. నాకు హెల్త్ కొంచెం బాగుండేది కాకపోయేది సార్. నాకు కొంచెం తలనొప్పిగా ఉండేది సార్, మైగ్రేట్ హెడేక్ లాగా వచ్చేది. ఈ మల్టీపర్పస్ బెల్ట్ యూజ్ చేయడం వల్ల నాకు ప్రాబ్లం అనేది తగ్గింది సార్. సార్ వాయిస్ క్లియర్గా ఉందా సార్ నాది? క్లియర్ మేడం, మాట్లాడండి. హెడేక్ అనేది తగ్గడం జరిగింది సార్ దీంట్లో, ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల. సార్కి కూడా బ్యాక్ పెయిన్ ఉండేది సార్. ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత క్లియర్ గా తగ్గింది సార్. చాలా బాగుంది ప్రోడక్ట్. ఎవరికైనా సజెషన్ చేయొచ్చు సార్. ఈ ప్రోడక్ట్ వచ్చేసేసి చాలా వండర్ఫుల్. సాగర్ జోషి కుమార్ సార్కి ఆన్సర్ చెప్పాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బ్యాక్ ద హోస్ సార్. గ్రేట్ మేడం, జై బైటోరియం సార్. జై బైటోరియం. గ్రేట్ మేడం. సో హెల్ప్ చేయండి, అలాగే మీతో పాటుగా చాలా మందికి రిజల్ట్ ఇవ్వాలి ఇది. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ అనిత మేడం, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, గుడ్ ఈవినింగ్ మేడం. క్లియరా సార్ వాయిస్? యా, వాయిస్ ఓకే మేడం. గుడ్ ఈవినింగ్ సార్. నిజంగా మీతోటి మాట్లాడడం నిజంగా అదృష్టం సార్. అసలు ముంబై ట్రిప్ మేము లాస్ట్ మంత్ వెళ్ళినప్పుడు మీరు అక్కడ కలిసారు. అసలు నిజంగా చాలా అదృష్టం అనుకున్నాం మేమైతే. ఇంకసారి నేను అందరికీ మా టీం వాళ్ళకి వచ్చిన వాళ్ళకి, ఇప్పుడు ఇందాక మమత ప్రియ మేడం కూడా వచ్చింది సార్ ముంబై ట్రిప్ చెప్పగానే, అప్పటికి ఒక 1 వీకే అవుతుంది తను జాయినింగ్ అయ్యి. ముంబై ట్రిప్ వచ్చింది సార్. తను ఈసారి మనకు తెలంగాణకు తీసుకొచ్చింది ప్రొడక్ట్ అని చెప్పి నేను మిమ్మల్ని ఫస్ట్ మేము ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత మిమ్మల్నే చూపించిన సార్ నేను. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను వద్దు అన్నామని ఇప్పుడు ఒక 100 ఒక ప్లాన్లు మాకు వెళ్ళాలంటేనే అసలు రెస్ట్ తీసుకోని ఇట్లే అనమాట. మాకు రోజు ప్లాన్లు పెడుతుంది మేడం. అసలు నిజంగా తను రిలేషన్ లోనే తనను వద్దన్న వాళ్ళని తీసుకొస్తుంది సార్. అసలు వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పినప్పుడు వాళ్ళు నమ్మలేదు. వాళ్ళు అసలు ఎట్లా అంటే, తన షుగర్ గురు చూసిన తర్వాత షుగర్ 1 month లోనే తగ్గింది తనకి. ఆ రిజల్ట్ చూసి చాలా మంది వాళ్ళ మేనమామలే కాల్ చేసి నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి తనను మరీ కాల్ చేసి పిలిపిస్తున్నారు సార్. మాకు అక్కడ లావణ్య మేడం కైనా నాకైనా కోటేష్ సార్ కైనా సార్ రెస్ట్ ఇవ్వట్లేదు అనమాట. ప్లాన్లు నేను ఇంకా అసలు టైం వేస్ట్ చేయనని చెప్పేసి తను ఫాస్ట్ గా పరిగెత్తుంది. తను ఈ మంత్ లోనే పికప్ సెంటర్ కూడా తీసుకుంటుంది సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనం ఇచ్చిన వాళ్ళకి ప్రొడక్ట్ వాడిన తర్వాత కూడా అంటే రిజల్ట్స్ అయితే ఇంకా నేను ఇచ్చిన వాళ్ళకి కూడా చాలా ఉన్నారు సార్. చాలా మందికి ఇచ్చిన నేను బీపీ షుగర్ వాళ్ళకి కంట్రోల్ అయింది. మళ్ళీ ఫిడ్స్ వచ్చే వాళ్ళకి కంట్రోల్ అయింది. మెయిన్ మళ్ళీ మా మమ్మీకి థైరాయిడ్ ఉంటుండే, 75 mg వేసుకుంటుండే, 25 mg వేసుకుంటుంది. చాలా పెయిన్స్ ఉంటుండే తనకి. చికెన్ గున్యా వచ్చిన తర్వాత తనకు తగ్గింది. మా అత్తయ్యకి కూడా షుగర్ బీపీ ఉంటుండే సార్, ఎప్పుడు కంట్రోల్ ఉండకపోతుండే. ఇప్పుడు తనకు కూడా నార్మల్ ఉంది. మా సార్కి అయితే ఇంకా కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉండే సార్. కొలెస్ట్రాల్ ఎక్కువ, బాడీ చెకప్ చేసే కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉండే. తను ఇప్పుడు తన ఫ్రెండ్స్ కూడా సజెషన్ చేస్తున్నాడు అనమాట. నాకు తగ్గితే నేను చెప్తానే. తను ఒక 3 months నుంచి వాడుతున్నాడు. మళ్ళీ బాడీ చెకప్ చేయిస్తే బీపీ నార్మల్ ఉంది. కొలెస్ట్రాల్ అనేది తగ్గిన కొంచెం యాక్టివ్ ఉన్నాడు తను. అంతకుముందు కూడా యాక్టివ్ ఉంటుండే, కానీ ఇప్పుడు ఇంకా యాక్టివ్ ఉన్నాడు సార్. అంటే మళ్ళీ ఒక 10 years బ్యాక్ వెళ్ళిపోయాడు అనమాట ఇంకా తను. నాకు చాలా హ్యాపీ ఉంది అసలు. నాకు కూడా చాలా బ్యాక్ పెయిన్ ఉంటుండే సార్. నాకు 4 years బ్యాక్ నాకు యాక్సిడెంట్ కావడం వల్ల చాలా ఇంత హెల్దీగా ఉండకపోయేదాన్ని. నేను ఎప్పుడు మెడిసిన్ వేసుకుంటూ ఉండేదాన్ని. అంటే ఎంత హెల్దీగా ఉన్న హుషారు ఉన్నదాన్ని, నేను అసలు చాలా డల్ అయిపోయాను అనమాట. ఎందుకంటే నేను శారీస్ బిజినెస్ చేసేదాన్ని, స్టిచ్చింగ్ వర్క్ చేసేదాన్ని. అందులో నేను చాలా కోల్పోయినా సార్. అంటే కరోనా తర్వాత మొత్తం అంతా కింద మింద అయిపోయింది బిజినెస్ అనేది. ఒక 40,000 సంపాదించేదాన్ని 0% వచ్చేసిన సార్ నేను అప్పుడు. తర్వాత వేరే నెట్వర్క్ మార్కెటింగ్ లో చేసినాం మేము. కానీ ఒక 6 months బాగానే ఉండే. కానీ మళ్ళీ నేను ఆలోచించుకుంటున్నా, హెల్త్ ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు, ఎందుకు మళ్ళీ ఇది ఎంత అయిపోయిందని ఆలోచించుకున్న టైంలో నాకు కోటేష్ సార్, లావణ్య మేడం ద్వారా నాకు ఇది ప్రొడక్ట్ చెప్పారు సార్. అంటే నేను ఇంకా నా హెల్త్ బాగుండాలి, ఫస్ట్ నేను ఏదైనా చేయాలి అని అంటే ఇది స్టార్ట్ చేసిన. నేను వాడుకుంటూ 1 month అయితే నేను ఎవరికి చెప్పలేదు సార్. అసలు నాకు తగ్గినాకనే చెప్తాను డిసైడ్ అయినా. ఇంకా నాకు తగ్గిన తర్వాత ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఇప్పుడు నాకు కొంచెం టీం అనేది చాలా అసలు రెస్ట్ ఉండట్లేదు సార్. అసలు నిజంగా ప్లాన్లు అంటే మా చుట్టాల దాంట్లో అనుకుంటున్నారు అనమాట, ఇంతకు ముందుకు వేరేది చేసింది, ఇప్పుడు వేరేది అని. వాళ్ళు కొంచెం నెగిటివ్ ఫీలింగ్ లోనే ఉన్నారు. మా అంటే ఇంకో ఇంట్లో ఆడబిడ్డ వాళ్ళు ఉంటారు కదా సార్,
వాళ్ళు వద్దన్న పర్సన్స్ ఇప్పుడు కాల్ చేసి నాకు కావాలి అని, నేను వాళ్ళకంటే చిన్నదాన్ని కాబట్టి నన్ను పేరు పెట్టే పిలుస్తారనమాట. వాళ్ళ అన్న వైఫ్ నైనా కానీ పేరు పెట్టే పిలుస్తారు. నాకు కావాలని వాళ్ళు అడుగుతున్నారు సార్. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా అంటే వాళ్ళు డబ్బు గురించి అడుగుతున్నారా, ఆరోగ్యం గురించి అడుగుతున్నారా అని నేను వాళ్ళ మీద జోక్స్ వేస్తే, లేదు అక్క మీకు ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది అని అంటే వాళ్ళు ఇంకా వాళ్ళు అడుగుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. ఎందుకంటే మన బయటి వాళ్ళైనా వింటారు కానీ ఇంట్లో వాళ్ళైతే ఎవరు వినరు సార్. విన్నదంటూ ఉంటే మా తమ్ముడు ఒకటి విన్నాడు, మా మమ్మీ ఒకటి విన్నది నా మాట ఫస్ట్. అంటే నా మాటను పక్కకి ఎప్పుడు వాళ్ళు తీసేరు మా ఇంట్లో. వాళ్ళిద్దరు తప్ప ఇంకా మా సిస్టర్స్ అయితే ఇద్దరు అసలు తీసుకోలేదు సార్. నీకు తగ్గిన తర్వాత నేను అన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్తలేను కాబట్టి వాళ్ళు కూడా కాల్ చేసి నాకు కావాలి అక్క అని అడిగిరు. వాళ్ళు కూడా నిన్ననే కాల్ చేసి అడిగిరు వాళ్ళు నన్ను. నిజంగా చాలా హ్యాపీ సార్. నిజంగా నేను ఇచ్చిన వాళ్ళకి రిజల్ట్ అయితే సూపర్ అంటే సూపర్. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ ప్రొడక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనకు ఈ ప్రొడక్ట్ అనేది డబుల్ కిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి సార్. 4-5 మెంబర్స్ అయితే ఈజీగా ఉంటాం మనము, ఫ్యామిలీ మెంబర్స్ మీ. ఈ రోజు మేము ఒక కొత్త ప్లాన్కి వెళ్ళిన ముస్లిం వాళ్ళకి చెప్పాలంటే కొంచెం నాకు హిందీ అంత అర్థమవుతుంది కానీ మాట్లాడడం రాదు సార్. కానీ వాళ్ళకి తెలుగు వస్తుంది, నాకు తెలుగు వస్తుంది. వాళ్ళు రిసీవ్ చేసుకోవడము, వాళ్ళు అర్థం చేసుకోవడము, అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. చాలా బాగా అనిపించింది, అసలు చాలా మంచిగా అనిపించింది వాళ్ళు రిసీవ్ చేసుకోవడం. అయితే నాకు ఒక 4 కిట్స్ కావాలని అడిగారు సార్ వాళ్ళు. నాకు చాలా బాగా అనిపించింది. నువ్వు మాకు ఒక దేవతలాగా వచ్చి చెప్పినావు అంటే నీ టాకింగ్ పవర్ కూడా నాకు చాలా నచ్చిందని తను మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చిండు సార్. అసలు వాళ్ళైతే ఎంతసేపు ఈ ప్రొడక్ట్ గురించి చెప్పిన తర్వాత మా ఫ్యామిలీ గురించి కూడా అడుగుతున్నారు అనమాట. అంటే మీరు అట్లా మాకు మంచిగా అనిపించింది అని చెప్పేసి, ఇట్లా ఉండాలి మీరు 100 మందికి మీరు హెల్ప్ చేయండి అని చెప్పేసి మాకే బ్లెస్సింగ్స్ ఇచ్చి పంపించిండు.